ఓకే. థ్యాంక్ యూ జానీ. You are now muted. సుందర విజ్ఞాన కేంద్రం తరఫున అందరికీ స్వాగతం. ఈరోజు మనం పెగాసిస్ పంజరంలో పౌర హక్కులు అనేటువంటి అంశం మీద ఈ వెబినార్ను నిర్వహిస్తున్నాము. పెగాసిస్ అనేటువంటిది ఒక ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ తయారు చేసినటువంటి ఒక స్పైవేర్, అంటే గూఢాచారి పనులు చేయడానికి వాడేటువంటి స్పైవేర్. ఇది ప్రపంచంలో అనేక దేశాల్లో దీన్ని వాడుతున్నారు, ప్రయోగిస్తున్నారు సోర్స్ తెలియకుండా. అదేవిధంగా భారతదేశంలో కూడా ఒక 300 మంది మీద దీన్ని స్పైవేర్ను ప్రయోగించి ఉంటారని అంచనా. ఇంకా ఆ సంఖ్య ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇది ఒక గూఢాచారి పని చేయడానికి పనికొస్తుంది. స్పైవేర్ అంటే ఆ సెల్ ఫోన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అతనికి తెలియకుండానే అందులో నుంచి సమాచారాన్ని రాబట్టడానికి జొప్పించే ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఇలా జొప్పించినటువంటి వాళ్ళ జాబితాలో ఇండియాలో చూసుకుంటే 2 మంత్రులు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. అంటే కేంద్రంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, అనేక మంది రిటైర్డ్ అధికారులు ఉన్నారు, అదేవిధంగా మేధావులు ఉన్నారు, యాక్టివిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. ఇట్లా రకరకాల తరగతులకు చెందినటువంటి వాళ్ళ ఫోన్లన్నీ కూడా ఈరోజు ఈ సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ అవుతున్నాయి. వీటి మీద దేశంలో దుమారం చెలరేగుతుంది. ఇది ఇజ్రాయెల్ సంస్థ ఏం చెప్తుందంటే, మేము ప్రభుత్వాలకు మిలిటరీ ఉపయోగానికి, అదేవిధంగా ఉగ్రవాద చర్యల నిరోధకానికి మాత్రమే దీన్ని సప్లై చేస్తాము అని చెప్తుంది. కానీ మన దగ్గర వెల్లడైనటువంటి జాబితాలో అటువంటి ఉగ్రవాదులు కానీ లేరు. ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ చొప్పించారో అటువంటి జాబితాలో ఉగ్రవాదులు లేరు. పోనీ బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి వాళ్ళు, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇటువంటి బాపతు కూడా లేవు. అదేవిధంగా దావూద్ ఇబ్రాహీం ఇటువంటి బాపతు కూడా ఎవరు లేరు. ఇది కేవలం కొంతమంది యాక్టివిస్టులు తమ పొలిటికల్ అపోనెంట్స్ మీద వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్గా మనకు కనపడుతుంది. ఈ సాఫ్ట్వేర్ను మీరు యూజ్ చేస్తున్నారా లేదా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు పార్లమెంట్లో కూడా ప్రభుత్వం ఎటువంటి సమాధానము చెప్పట్లేదు. మేము చట్ట పరిధిలోనే నిఘా వ్యవహారాలు చేస్తున్నామని మాత్రమే చెప్తున్నారు, కానీ ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ వాడుతున్నారా లేదా అనేటువంటిది చెప్పడం లేదు. దీనికి ముందు జరిగినటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి. దాదాపు ఒక 2-3 ఏళ్ల నుంచి దేశంలో ఈ సాఫ్ట్వేర్ని వాడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎవరు వాడుతున్నారు అనేటువంటిది నిర్దిష్టంగా చెప్పట్లేదు. బెంగాల్ గవర్నమెంట్ దీని మీద ఒక న్యాయ విచారణ జరపడానికి ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో ఒక కమిటీ వేసింది. అదేవిధంగా ఎన్ రామ్, శశికుమార్ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు, వీళ్ళతో పాటు చాలామంది ఈ వివాదం మీద, ఈ స్పైవేర్ మీద వివరాలు చెప్పాలని, దీని మీద విచారణ జరపాలని కోర్టులో పిటిషన్లు పెట్టుకున్నారు. కొంతమంది డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లేఖలు కూడా రాశారు. ఇది ఈ నెల 5వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. ఈ విచారణను సిజేఐ, అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారి ముందే ఈ విచారణ జరగబోతున్నది. సో ఆ సందర్భంగా మనం ఈ అంశాన్ని తీసుకొని వెబినార్ నిర్వహిస్తున్నాం. ఇందులో కిరణ్ చంద్ర గారు, పాలగుమి సాయినాథ్ గారు ఇద్దరు మాట్లాడతారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో వాటిని నమోదు చేస్తే వాటికి కూడా వారు తర్వాత సమాధానం చెప్తారు. ఇప్పుడు కిరణ్ చంద్ర గారు ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ప్రధాన కార్యదర్శి. ఆయన ఇందులో ఉండేటువంటి టెక్నికల్ అంశాలు ఏమిటి, ఈ సాఫ్ట్వేర్ వెనక అనేటువంటి విషయాల్ని ఆయన చెప్తారు. ఆ తర్వాత సాయినాథ్ గారు దీని బ్యాక్గ్రౌండ్, ఇది కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, పౌర హక్కుల్ని ఏ విధంగా పంజరంలో పెడుతున్నారు, ఇది ఈ సాఫ్ట్వేరే కాదు ఇంకా రకరకాల పద్ధతుల్లో కూడా పౌర హక్కుల్ని ఎట్లా ధ్వంసం చేస్తున్నారు, లేకుండా హరిస్తున్నారు అనేటువంటి చూసాం. అందులో భాగంగానే మనకి ఇటీవల స్టాన్ స్వామి హత్య కూడా జరిగింది. ఆ వివరాలన్నీ కూడా
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సాయినాథ్ గారు, పాల్గుమి సాయినాథ్ గారు ఆ తర్వాత మాట్లాడతారు. మొదట కిరణ్ చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వినయ్ గారు. అట్లాగే సెమినార్లో ఉన్న సాయినాథ్ గారు. ఇప్పుడు పెగసిస్ సాఫ్ట్వేర్ ఒకటి ఈ ఉదంతం మొత్తం అంతాను దేశ రాజకీయాలనే కాదు, మొత్తం దేశ యవనకి మీద ఒక కుదిపేసినటువంటి విషయాన్ని మనందరం గమనిస్తున్నాం. ఇది వినయ్ కుమార్ గారు ముందు ప్రస్తావించినట్టుగానే ఇది ఒక స్పైవేర్. ఈ స్పైవేర్ అనగా మన మెషిన్స్లోకి, మొబైల్ ఫోన్సే కాదు, మనకు వాడుతున్నటువంటి కంప్యూటర్లు కావచ్చు, ఏ ఎలక్ట్రానిక్ డివైస్లోకైనా కానీ అది చొచ్చుకొచ్చేసి కూర్చుని నిఘాకు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలని చేస్తుంది. అయితే ఈ చర్చలోకి ముందుకెళ్లే ముందుగా మొదట మనందరం ఒక స్పష్టమైనటువంటి అండర్స్టాండింగ్లో ఉండాల్సినటువంటి విషయం, గస్తీ కాయటానికి నిఘాకి తేడా ఉంది. సర్వేలెన్స్కి, ప్యాట్రోలింగ్కి లేదా మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. పౌర సమాజంలో గస్తీ కాయటాన్ని లేదా తనిఖీ చేయటాన్ని మనం నిఘా వ్యవస్థ కింద మనం పొరపాటును కూడా పరిశీలించడానికి వీల్లేదు. నిఘా వ్యవస్థ అనేటువంటిది ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చేసేది నిఘా వ్యవస్థ. వివిధ రూపాల్లో క్రైమ్ పోలీస్ వ్యాన్లు కానివ్వండి, లేకపోతే ఈ ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, మన వివిధ కాలనీల్లో మనం మొత్తం అంతా మన శాంతి భద్రతను కాపాడుకోవటం, తిరగటానికి దాన్ని గస్తీ అంటాం. గస్తీ కాయటం లేదా తనిఖీ చేయటం అంటాం. ఈ రెండింటినీ వార్తాపత్రికలు కానివ్వండి, ప్రసార సాధనాలు కానివ్వండి, రెండింటినీ ఒకే ఘాటిని కట్టేయటం కొంత మనని కన్ఫ్యూజన్కి గురి చేసేటువంటి అవకాశం ఉంది. దీని మధ్య వ్యత్యాసాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. లేకపోతే నిఘాకి, గస్తీకి మధ్య గీత గీసుకోకపోతే కనుక ఎటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు ఉంటాయో అంచనా కట్టడం కూడా సాధ్యం కాని విషయం. మనం భారతదేశంలో నిఘా యంత్రాంగం, నిఘా వ్యవస్థ, దీనికి సంబంధించినటువంటి రూపురేఖలను కనుక మనం పరిశీలిస్తే, ఈ నిఘాకి సంబంధించినటువంటి పద్ధతుల్లో 3 రకాలైనటువంటి పద్ధతులు సాధారణంగా ఉన్నాయి. అందులో మొదటిది హ్యూమన్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పద్ధతి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనందరికీ, లేదా సుందర విజ్ఞాన కేంద్రం గారు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది సామాజిక ఉద్యమాల్లో కానీ, లేకపోతే ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అంత భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కడన్నా ప్రజా సమస్యల మీద ఒక అర్జీ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు, ఒక ధర్నా చేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేసి వివరాలన్నీ కనుక్కొని వెళ్తూ ఉంటారు. లేదా ఒక పికెటింగ్ లాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ముందు రోజు నుంచే వచ్చి ఎక్కడెక్కడి నుంచి కదలికలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ వ్యక్తులు స్వయంగా వచ్చి మొత్తాన్ని రాసుకుని వెళ్తారు. దీన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ మెకానిజం అని చెప్పేసి అంటారు. రెండో తరహా పద్ధతి 1980ల నుంచి పౌర సమాజం మీద కూడా దాన్ని రుద్దటం మొదలుపెట్టారు. అంతకుముందు ఎక్కడన్నా అడపాదడప 1-2 కేసులు ఉంటే ఉండొచ్చేమో, కానీ అది సైన్యానికి సంబంధించినటువంటిదిగా ఉండేది. దాన్ని సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ప్రసార సాధనాలు, ప్రసార మాధ్యమాలలో మధ్యలో చొప్పించుకుని మధ్యలో ఉండి వింటాం, చొరబడి వింటాం. దీన్ని అందరూ సాధారణ పరిభాషలో ఇప్పుడు కూడా పెగసిస్ అనగానే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి పరిభాషలో అంతా వాడుతున్నారు. ఇది సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంటే ఇద్దరు వ్యక్తులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు టెలిఫోన్లో కానివ్వండి, టెలిఫోన్లో మాట్లాడుకుంటుంటే మధ్యలో వింటాం. దాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. లేదా ఈ సెల్ ఫోన్లు బాగా విరివిగా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితికి ముందు ఇప్పుడు కూడా పోలీసులు వైర్లెస్ సెట్లు వాడుతూ ఉంటారు. ఆ వైర్లెస్లో మాట్లాడుకుంటున్నప్పుడు అదే ఫ్రీక్వెన్సీ తోటి ఇంకోటి ఎవరైనా కానీ ట్యూన్ చేసుకుంటే కనుక, ఇక్కడ మనం ఒకవేళ ఎవరైనా రేడియోలో ట్యూన్ చేసుకుంటాం అనేది కూడా తెలియనటువంటి వాళ్ళు కూడా హాజరవుతుంటే కనుక ఆ ఫ్రీక్వెన్సీని మనం ట్యాప్ చేసి ఆ ఫ్రీక్వెన్సీలో వినగలిగితే ట్యూన్ చేసుకుని
ఆ వైర్‌లెస్ సమాచారం కూడా మధ్యలో వినేటువంటి అవకాశం ఉంటుంది. వివిధ అతివాద ఉద్యమాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి సంభాషణలు చేసుకుంటున్నప్పుడు దాన్ని విని ఎన్‌కౌంటర్‌లు జరిగినటువంటి చరిత్ర కూడా మనకి అందరికీ తెలిసిన విషయం. ఈ రెండో తరహా పద్ధతిని సిగ్నల్ ఇంటెలిజెన్స్ పద్ధతి అని చెప్పంటారు. మూడో తరహా పద్ధతి దాన్ని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ పద్ధతి అంటారు. ఈ దౌర్భాగ్యపూరితమైన విషయం ఏంటంటే ఓపెన్ సోర్స్‌కి, ఫ్రీ ఓపెన్ సోర్స్ ఉద్యమానికి ఈ నిఘా వ్యవస్థకి మధ్య ఏ సంబంధం లేదు. కానీ దానికి పెట్టినటువంటి పేరు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. అంటే బయటకి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి సమాచారాన్ని పరిశీలించటం అనే పద్ధతిలో మనం అర్థం చేసుకోవాలి. ఇది మన ఇంటర్నెట్ బ్రౌజింగ్, మనం మొబైల్ ఫోన్స్‌లో కావచ్చు, కంప్యూటర్‌లో కావచ్చు, మనం బ్రౌజ్ చేసుకుంటున్నప్పుడు ఏ వెబ్‌సైట్లు చూస్తున్నాం అనేటువంటి సమాచారం మొదలుకొని ఎవరితోటి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ముగ్గురం ఈ ఈ వెబినార్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాం. కిరణ్ చంద్ర అనేటువంటి వాడు హైదరాబాద్‌లో గచ్చిబౌలి నుంచి ఏ సెల్ ఫోన్ వాడి దీనికి కనెక్ట్ అయ్యాడు అనేటువంటిది ఒక సమాచారం. సాయినాథ్ గారు తను ఉన్నటువంటి ప్రాంతం ఢిల్లీ అయితే ఢిల్లీ, ముంబై అయితే ముంబై, కలకత్తా అయితే కలకత్తా, అక్కడి నుంచి ఇంటర్నెట్లో ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఆయన ఎయిర్టెల్ వాడారా, బిఎస్ఎన్ఎల్ వాడారా, ఈ సమాచారం మొత్తం అంతా కూడాను సేకరించి దాన్ని బట్టి ఈ అసెస్మెంట్స్కి రావటం అనేటువంటిది మూడో తరహా పద్ధతి. దీన్ని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్లో ఇంటర్నెట్ ప్రధానమైనటువంటి ప్రాతిపదికగా ఉంటుంది, మాధ్యమంగా ఉంటుంది. ఇంటర్నెట్ వేదిక, ఇంటర్నెట్ మాధ్యమం కూడా అవుతుంది. ఇంటర్నెట్ తోటి టచ్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇంటర్నెట్ వినియోగించుకుని ఏ పనులు చేస్తున్నా కానీ నిఘా వాళ్ళ మీద పెట్టడానికి ఇంటర్నెట్ అనేటువంటి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటారు. ఇది మూడో తరహా ఇంటెలిజెన్స్ పద్ధతి. ఇది గత దశాబ్దంలో బాగా ఉనికిలోకి వచ్చింది. అంతకుముందు అభివృద్ధి చెందినటువంటి దేశాలకు పరిమితమైనటువంటిది. గత 2 దశాబ్దాల్లో భారతదేశంలో కూడా దాని పెరుగుదల ఉంది. గత దశాబ్ద కాలంగా అది బాగా వేగం పుంజుకుంది. అది మనం ఈ 3 తరహా నిఘా పద్ధతుల్లో ఇప్పుడు పెగసిస్ ఉదంతం వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఈ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ పని పద్ధతుల్లో వెలుగులో మనం చూడాల్సి ఉంటుంది. ఈ సిగ్నల్ ఇంటెలిజెన్స్ వ్యవహారం బాగా ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఒక 1980లో మొదలైతే దాదాపు 97-98లో పియుసిఎల్ సంస్థ వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ ట్యాపింగ్ మెథడాలజీని వీటన్నిటిని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మేరకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిన దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మొత్తం అంతా కూడాను వాళ్ళు దాన్ని ఈ రూపొందించడం జరిగింది. అంటే 98 తర్వాత ఎవరి పడితే వాళ్ళవి ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ట్యాపింగ్ చేయడానికి వీలు లేకుండా దానికి చట్టబద్ధమైనటువంటి కొన్ని ప్రొసీజర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది దాదాపు 97-98 కాలంలో జరిగినటువంటి అంశం. అయితే ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో ఇప్పుడు జరిగినటువంటి ఉదంతం అసలు దాని ఈ చట్టబద్ధత వీటన్నిటిని చివరిలో ప్రస్తావిద్దాం. సాయినాథ్ గారు కూడా ఉన్నారు, దాన్ని గురించి మాట్లాడతారు ఆయన కూడా. కానీ ముందు మనం భారతదేశంలో ఉన్నటువంటి నిఘా నేత్రం ఎట్లా ఏర్పడింది, అసలు ఇది మొత్తం అంతా ఇది భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి నూతన సాధారణ లక్షణంగా మనం దీన్ని పరిశీలించాలి, చూడాల్సి ఉంటుంది. ఇదేదో ఒక వ్యక్తికో ముడిపడినటువంటి అంశం మాత్రమే కాదు. ఒక వ్యక్తి దాన్ని ప్రభావితం చేయొచ్చేమో కానీ ఈ నిఘా నేత్రానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఏర్పాటు చేయడానికి వేసినటువంటి తొలి ప్రయత్నాలు దాదాపు 2006-2007 సంవత్సరంలో చర్చలు జరుగుతూ ఉంటే 2008 సంవత్సరంలో అవి ఒక రూపం తీసుకున్నవి. అప్పుడు చిదంబరం గారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్గా ఉన్నటువంటి పీరియడ్ ఇది. మొట్టమొదట వాళ్ళు పెట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది పెట్టారు. దాదాపు $400 కోట్ల, అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళ లెక్కల్లో చూస్తే కనుక 29,800 చిల్లర, అంటే 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ రోజున సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సిస్టమ్ దేనికంటే అది బెంగళూరులో ఉంది, ఆ రోజున ఢిల్లీలో పెట్టారు, బెంగళూరులో పెట్టారు. అట్లాగే ఈ రోజున
దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నిటిలో కూడా దానికి కావాల్సినటువంటి వ్యవస్థీకృత ఏర్పాటు పూర్తయింది. ఇక్కడ మన జూబ్లీ హిల్స్‌లో, హైదరాబాద్‌లో గనుక చూస్తే, ఈ జూబ్లీ హిల్స్‌లో ఒక పెద్ద బిల్డింగ్, కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఒకటి వచ్చింది. అదొక చూస్తే గనక అది మన నూతన గడిలాగా కూడా కనపడుతుంది దాని ఆకారం ఇదంతాను. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఈ మధ్యనే దాన్ని ఫోటోతో సహా కూడా వేశారు. అది బహుశా డిఎల్ఎఫ్ బిల్డింగ్ కన్నా కూడా పెద్దగా ఉంటుందేమో. దాని కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పటిదాకా బయటికి రాలేదు. రేపు పొద్దున దాని ఆవిష్కరణ అంటున్నారు. అప్పుడన్నా దాని పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఈ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి టెలిఫోనిక్ సంభాషణని రికార్డ్ చేసి పెట్టుకుంటాం. అక్షరాలని మనం లిపికి అక్షరాలు ఎట్లాగో ధ్వనికి ఫోనిమ్స్ అంటారు. ఒక 3-4 రకాల ధ్వనుల ప్రాతిపదికగా ఆ పదాలు గనక ఎక్కడన్నా ఉంటే గనక ఆ ఫోన్ రికార్డ్ చేసినటువంటి ఈ సంభాషణ ప్రతి సంభాషణ అది కొంతకాలం పాటు దాన్ని దాస్తారు. ఈ రోజున స్టోరేజ్ ఖర్చు కూడా బాగా తగ్గిపోయేటప్పటికి టెరాబైట్ల సమాచారం 3-4 వేల రూపాయలకు వస్తున్నప్పుడు అసలు ఇది ఫర్ ఎటర్నిటీ, అంటే ఎప్పటికైనా కానీ దాన్ని దాచిపెట్టేటువంటి యంత్రాంగం కూడా సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు చేస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని బయటికి చెప్పాలి. కానీ మన వరకు అందరం ప్రజానికం మొత్తం అంతా అర్థం చేసుకోవాల్సింది దే విల్ బి స్టోర్డ్ ఫర్ ఎటర్నిటీ అని చెప్పేసి. ఎందుకంటే ప్రపంచ నిఘా సంస్థల చరిత్ర మొత్తం అంతా చూస్తుంటే కనుక ప్రతి సమాచారాన్ని వాళ్ళు ఎప్పటికీ దాన్ని స్టోర్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. దీని తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది 2011-12 ఆ పీరియడ్లో నెట్వర్క్ ట్రాఫిక్ ఎనాలిసిస్ ఆన్ ది ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్లో జరుగుతున్నటువంటి ప్రతి ఈమెయిల్ సంభాషణ, ప్రతి చర్చకు సంబంధించినటువంటిది, ఏ వాట్సాప్ మెసేజ్ ఎవరి నుంచి ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేటువంటి పూర్తి నెట్వర్క్ ఎనాలిసిస్ అనేటువంటిది, దానికి నేత్ర అనేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ పెట్టారు. ఇవి వివిధ చోట్ల మొత్తం అంతా ఉన్నాయి. అన్నిటి మధ్య సమన్వయం ఒక దగ్గరకు చేర్చాలి. ఏ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎవరిని చూడాలనుకున్నా కానీ దానికి అందుబాటులో ఉండాలి అనేటువంటి ఏర్పాటు కోసం అని చెప్పి నాట్ గ్రిడ్, నేషనల్ గ్రిడ్ ఆఫ్ సర్వేలెన్స్ డేటాబేసెస్ అని చెప్పి ఒకటి, నాట్ గ్రిడ్ ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు అన్నిటికన్నా ఆందోళన కలిగించేటువంటి అంశం ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని చెప్పేసి ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మనకందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో క్రిమినల్ జస్టిస్ అనేటువంటిది క్రైము, జస్టిస్ రెండింటిని, ప్రతి క్రైమ్ని దాన్ని ఒక అమ్మాయి ఒక వ్యక్తిని హత్య చేస్తే ఆ అమ్మాయిని దోషిగా చూడాలంటే అమ్మాయిని రేపుకు గురవుతున్నప్పుడు తిరగబడి తన ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించినప్పుడు అవతలోడు చచ్చిపోతే ఇంకా దాన్ని హత్య కింద చూడొచ్చు. అందుకని మన వ్యవస్థీకృతంగానే దాన్ని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఈ ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేటువంటి పేరుతోటి డిఎన్ఏ డేటాబేసు, ఫేషియల్ రికగ్నిషన్ డేటాబేసు, బయోమెట్రిక్ డేటాబేసు, దాంతోపాటు మనకి సంబంధించినటువంటి వివిధ డేటా పాయింట్స్, అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి 360 డిగ్రీ ప్రొఫైలింగ్, మనిషి చుట్టూతో ఉన్నటువంటి 360 డిగ్రీ ప్రొఫైలింగ్ చేస్తున్నటువంటి ఒక డేటాబేస్ వస్తుంది. ఇప్పుడు దాని కోసం హడావుడిగా ఒక డిఎన్ఏ బిల్లును కూడా హడావుడిగా పాస్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సర్వేలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది దాదాపు గత దశాబ్దంన్నర కాలంగా దీన్ని వేళ్ళు వేసుకుంటూ వచ్చింది. అది ఈ రోజున దాని యొక్క విపరీతమైనటువంటి స్థాయే, దాని మీద దాని సంస్కరణల కోసం సరిపడేటువంటి డిమాండ్లు కూడా రాకపోవటం ఒక ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ బ్యాక్డ్రాప్లో జరిగినటువంటి ఈ ఉదంతమే పెగసిస్ ఉదంతం. అసలు ఈ పెగసిస్ అంటే ఏంటి? ఇందాక వినయ్ కుమార్ గారు కూడా చెప్పారు, ఇది ఒక నిఘాకి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ అని చెప్పేసి. ఈ పెగసిస్ అనేటువంటిది సాఫ్ట్వేర్ పేరు. దానిని తయారు చేస్తున్నటువంటి సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్. ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి సంస్థ. ఈ సంస్థ 2 విషయాలని క్లారిఫై చేసింది. ఒకటి, అది తను సాఫ్ట్వేర్ని అమ్మేటప్పుడు కేవలం దేశాలకు మాత్రమే అమ్ముతుంది, అది ప్రైవేట్ ప్లేయర్స్కి ఎవరికి అమ్మదు అనేటువంటి విషయాన్ని మొట్టమొదట స్పష్టంగా ఈ ఉదంతం బయటకు వచ్చేటప్పుడు
వివిధ దేశాల్లో ఉన్నటువంటి పాత్రికేయులంతా కూడా లేఖలు రాశారు, వాళ్ళకి మెయిల్స్ పంపారు. దానికి ప్రతిస్పందనగా పెగసిస్ సంస్థ ఇప్పుడు చెప్పింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా చెప్తూ వచ్చినటువంటి విషయం ఏంటంటే, పెగసిస్ సంస్థ ఇది మేము కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అవుతున్నటువంటి విషయం, ఇవి ప్రభుత్వాలు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నాయి అనేటువంటిది. రెండోది, ఇజ్రాయిలీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే ఈ సంస్థ అమ్ముతుంది. అమ్మటమే కాదు, తీవ్రవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటానికి మాత్రమే దీన్ని వాడాలి, తీవ్రవాదాన్ని అంతమొందించడానికి మాత్రమే వాడాలి అనేటువంటి ఒక కండిషన్ తోటే మేము అమ్ముతాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి అంశం. సో ఈ రెండు మన ప్రభుత్వం కొన్నదనేటువంటి స్పష్టమైన విషయం. దీని గురించి 2019లో మొట్టమొదటిసారి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు అప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు సున్నితంగా తిరస్కరించారు. కానీ మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ సికింద్రాబాద్ ఎంపీ ఈ కిషన్ రెడ్డి గారు పత్రికాముఖంగానే మేము మా దేశ అవసరాల కోసం, దేశ రక్షణ కోసం ఏమైనా కొంటాం, ఏమైనా వాడతాం అనేటువంటి ఈ విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా పత్రికా విలేకరుల సమావేశంలోనే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఈరోజు కూడా ప్రభుత్వం ఎక్కడ మేము దీన్ని కొనలేదు అని చెప్పి ఎక్కడ తిరస్కరించలేదు. ఇది భారతదేశ ప్రభుత్వం కొన్నది అనేటువంటి మనం విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇజ్రాయలీ ప్రభుత్వం దీని సాఫ్ట్వేర్ అనట్లేదు, ఇది సాఫ్ట్వేర్ వినియోగించడానికి వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ అని చెప్పి ఇజ్రాయలీ ప్రభుత్వం ఎక్కడ ప్రస్తావించలేదు. ఇజ్రాయలీ ప్రభుత్వం తన దానికి ఈ సాఫ్ట్వేర్కి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, ఇది సైబర్ వెపన్ అని చెప్పి వాళ్ళు దీన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఇది ఒక మారణాయుధం అనేటువంటిది, ఒక వెపన్ అనేటువంటిది ఇజ్రాయలీ ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. ఇక ఈ ఇజ్రాయిలీ ఈ పెగసిస్ సాఫ్ట్వేర్లో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పడానికి ఒక డాక్యుమెంట్ పబ్లిక్గా అందుబాటులో ఉంది. ఈ స్లైడ్లో దాని లింక్ను కూడా నేను పేర్కొన్నాను. ఇది ఎన్ఎస్ఓ సంస్థ తన సాఫ్ట్వేర్ని మార్కెటింగ్ డివిజన్ వాళ్ళు అమ్ముకోవటానికి మా సాఫ్ట్వేర్ ఇదిగో ఈ అంశాలతో కూడినటువంటిది అనేటువంటి డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ రమారమి 2012 నాటిది అయి ఉంటుంది అనేటువంటిది ఒక అంచనా. దానికి కారణాలు కూడా ఉన్నాయి, ఎందుకని అప్పుడు ఇది రిలీజ్ చేశారని చెప్పేసి అనుకుంటాను కూడా. అయితే పెగసిస్ సంస్థ డాక్యుమెంట్లో చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మొట్టమొదటి అంశం, మేము నిఘా సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి 2 విషయాలకి మేము పరిష్కారం చూపుతాము, ఇది ఇంకెవరి దగ్గర లేదు, ఇది మా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని మొదట చెప్తున్నటువంటి అంశాలు. ఇవి క్యాలెండర్లని, మన మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి చాట్లను అన్నింటినీ పట్టుకుంటుంది. ఈ ఇతరత్ర అంశాలన్నీ పత్రికల్లో వచ్చినాయి, అందరూ కూడా చదువు ఉంటారు. కానీ ఈ డాక్యుమెంట్లో పత్రికల్లో కూడా వెలుగు చూడనటువంటి ఒక 2 ముఖ్యమైనటువంటి అంశాలు నేను ప్రస్తావిస్తాను. సమయాభావం ఉంది కాబట్టి కాస్త దాని వరకే పరిమితం అవుతాం. అందులో మొట్టమొదటి అంశం, 2 వ్యక్తులు, అందులో ప్రముఖంగా జర్నలిస్టులకి తమ సోర్స్ని వాళ్ళు చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, చెప్పలేకపోతే చెప్పకపోవచ్చు కూడా. వాళ్ళు చెప్పదలుచుకోకపోతే చెప్పకపోవచ్చు కూడా. కానీ ఆ సోర్స్ అనేటువంటి వాళ్ళు చాలా కీలకం అవుతారు జర్నలిజంలో. 2 వ్యక్తుల మధ్య ఇట్లాంటి కీలకమైనటువంటి సమాచారం ఉన్నప్పుడు, ఒక అదానికి సంబంధించిందో ఒక అంబానీకి సంబంధించినటువంటి సమాచారం ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియంలో ఈమెయిల్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశాలు బహు తక్కువగా ఉంటాయి. 2 వ్యక్తులు ఒకరినొకరు కలిసినప్పుడు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వాళ్ళు అప్పటిదాకా వాళ్ళ కంప్యూటర్లోనో, లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్లోనో, లేకపోతే వాళ్ళు వాడుతున్నటువంటి పెన్ డ్రైవ్లోనో దాన్ని నిక్షిప్తం చేసుకుంటారు, దాచుకుంటారు తప్పితే దాన్ని ఈమెయిల్స్లో ట్రాన్స్ఫర్ చేయరు. ట్రేసెస్ అంటే వెనకాల దాని ట్రేసెస్ ఎక్కడ దొరకకూడదు కాబట్టి దొరకకుండా జాగ్రత్త పడతారు. ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు మొట్టమొదటిగా పేర్కొన్నారు. రెండో విషయం వాళ్ళు చెప్పింది ఏంటంటే, 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఇది ఫోన్లో ఇప్పటిదాకా నిఘా వ్యవస్థలు మొత్తం అంతాను పరిశీలించాలన్నా, పట్టుకోవాలనుకున్నా కానీ 2 వ్యక్తులు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మాట్లాడుకుంటున్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే సెల్ ఫోన్లోనో ఇంటర్నెట్లోనో మాట్లాడుకున్నప్పుడే సాధ్యమవుతుంది.
కానీ కిరణ్ చంద్రకి, వినయ్ కుమార్‌కి, సాయినాథ్‌కి ముగ్గురికి మధ్య ఒక కీలకమైనటువంటి సమాచారం ఎక్స్‌చేంజ్ అవ్వాలి అనుకుంటే గనక, వాళ్ళు మౌఖికంగా ఒకళ్ళొకళ్ళు ఎదురుపడి మాట్లాడుకుంటారు తప్పితే, ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో దీన్ని కమ్యూనికేట్ చేయరు. ఈ రెండిటికి పరిష్కారం అదనంగా చూపించగలిగినటువంటి సత్తా ఉన్న సాఫ్ట్‌వేర్ మాది. ఇది మా ప్రత్యేకమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని ఈ డాక్యుమెంట్ స్పష్టంగా చెప్తుంది. ఈ రెండిటిని వెలికి తీయటానికి వాళ్ళు చెప్పేదేంటంటే, మేము ఈ సాఫ్ట్‌వేర్‌ని ల్యాప్‌టాప్ అయితే ల్యాప్‌టాపు, టాబ్లెట్ అయితే టాబ్లెట్, మొబైల్ ఫోన్ అయితే మొబైల్ ఫోన్ దాంట్లోకి చొప్పించటానికి ఉపయోగించుకునేటువంటి కొన్ని 2 ముద్దు పేర్లు పెట్టుకున్నారు. ఒకటి ఓవర్ ది ఎయిర్ అని చెప్పేసి. ఈ ఏజెంట్ వాళ్ళు దానికి ఆ సాఫ్ట్‌వేర్‌కి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు కూడా ఏజెంట్. ఒక జీవం ఉన్నటువంటి పదార్థంలాగా వాళ్ళు దాన్ని ఈ దాన్ని పేరు కూడా పెట్టారు. ఇది నిజంగా అది అంత సజీవమైనటువంటి పని చేస్తుంది కాబట్టి దాన్ని ఏజెంట్ అని చెప్పేసి అన్నారు. దాన్ని ఓవర్ ది ఎయిర్ ట్రాన్స్మిషన్ ఫస్ట్ ఇన్‌స్టాల్ చేయటం, దానికి పెట్టుకున్న పేరు వాళ్ళు ఓవర్ ది ఎయిర్ అని చెప్పి. అంటే గాలివాటంగా అది ఎళ్లి కూర్చుంటుందని చెప్పేసి. ఇది గాలితోటి సోకేటువంటి రోగాల లాంటిదే ఇది కూడా. మన ప్రమేయం లేకుండా, ఎవరికీ తెలియకుండా ఆ సాఫ్ట్‌వేర్ ప్రత్యక్షంగా వచ్చేసి మొబైల్ ఫోన్స్‌లో దేంట్లో అయినా గానీ, మనం మామూలుగా ఏవైనా క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. క్లిక్ చేసేటువంటి అవసరం కూడా లేకుండా, మన ప్రమేయం లేకుండా ఒక టార్గెట్‌ని ఇన్‌స్టాల్ చేసేస్తారు. అది మొట్టమొదటి పద్ధతి సాఫ్ట్‌వేర్‌ని వాళ్ళు ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగించే పద్ధతి. ఓవర్ ది ఎయిర్ అనేటువంటి ఒక పద్ధతి. దీంట్లో వాళ్ళు ఈ ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మేము టార్గెట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నప్పుడు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిని మేము టార్గెట్ చేస్తామని చెప్పి చెప్పారు. ఆండ్రాయిడ్ 4.2, 2.1 ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పి. ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 వర్షన్ నడుస్తున్నట్టుంది. ఆండ్రాయిడ్ 4.2 అంటే ఇది రమారమి జూన్ 2012లో విడుదలైనటువంటి సాఫ్ట్‌వేర్. ఆండ్రాయిడ్ 2.1 అంటే ఇది అక్టోబర్ 2009. అక్టోబర్ 2009 అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబైల్ ఫోన్స్ విస్ఫోటనం జరిగినటువంటి పీరియడ్ కూడా అదే. 2009లో సోఫిస్టికేటెడ్ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలన్నా కూడా అందరికీ సాధ్యం కాలేదు అది. వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ వచ్చే నాటికే ఈ సాఫ్ట్‌వేర్‌ని వాళ్ళు తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్‌బెర్రీ, ఆ రోజున బ్లాక్‌బెర్రీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ కోసం అని చెప్పి సామాన్య ప్రజలు వాడేవాళ్ళు కాదు దాన్ని. నిఘా వ్యవస్థలతో పాటు పారిశ్రామిక వర్గాల్లో కీలకమైన సమాచారం మా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళంతా కూడా బ్లాక్‌బెర్రీ వాడుతూ ఉండేవాళ్ళు. ఇంకొంతమంది ఈ మన వాళ్ళలో కూడా అమాయకంగా నేను అందుకే ఈ స్మార్ట్ ఫోన్ వాడను, నా దగ్గర డబ్బా ఫోన్ ఉంది అని చెప్పేసి, డబ్బా ఫోన్ ఉంది కాబట్టి నా డబ్బా ఫోన్ వాళ్ళు ఏం పట్టుకోలేరు అనేటువంటి ఆలోచనతో కూడా కొంతమంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డబ్బా ఫోన్లు వాడుతున్నటువంటి పాత నోకియా పీసులు కానీ, పాత శాంసంగ్ పీసులు కానీ, వాటిలన్నిటిలో కూడా దాంట్లో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్‌వేర్ పేరు సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ 4 ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ప్రపంచంలో వాడుతున్నటువంటి అన్ని సాఫ్ట్‌వేర్‌లని, మొబైల్ ఫోన్స్‌లో ఉండేటువంటి అన్ని సాఫ్ట్‌వేర్‌లని ఇది టార్గెట్ చేస్తుంది అనేటువంటివన్నీ ఈ డాక్యుమెంట్ స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. దీంట్లో ఇందాక చెప్పినటువంటి 2 అంశాలు కాకుండా వాళ్ళు చెప్తున్నటువంటిది ఈ కాంటాక్ట్ డీటెయిల్స్, బ్రౌజింగ్ హిస్టరీ, ఫోటోలు, స్క్రీన్ షాట్స్, తర్వాత ఇన్స్టంట్ ఇమేజింగ్, మైక్రోఫోను, ఈమెయిల్స్, ఫైల్స్. మొబైల్ ఫోన్స్‌లో పెన్ డ్రైవ్‌లు వాడటం మానేసి మోర్ ఆర్ లెస్ బ్లూటూత్ ఎనేబుల్ చేసి ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, లేదా డ్రాప్ బాక్స్ కానీ, షేర్ ఇట్ కానీ ఇట్లాంటివి వాడుకుంటూ లోకల్ వైఫై కనెక్షన్ తోటి ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అలవాటు అందరికీ ఉంటుంది. ఇట్లా మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా అది వెలికి తీసి వెనక్కి చేర్చుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఒకసారి మనం టార్గెట్ అయితే గనక మనం తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా ప్రతి అంశాన్ని లొకేషన్ ట్రాకింగ్‌తో సహా, మనం ఎక్కడుంటున్నాం, నిరంతరం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి, అంటే బాగా పనికిమాలిన జీపీఎస్ మన దగ్గర ఉందనుకున్నా కూడా 3 మీటర్లు ఎర్రర్‌లో మనం ఎక్కడున్నాం అనేటువంటిది చెప్తుంది. అంత స్పెసిఫిక్‌గా, అంత ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని వీళ్ళు మొత్తం అంతా ట్రాక్ చేసి వెనక్కి తీసుకెళ్లేటువంటి అంశం ఇది. ఇక్కడ
దీంట్లో ఈ నిఘా నేత్రాన్ని వాళ్ళు పెట్టుకుంటమే కాదు, దానికి ఇందాక ఏజెంట్‌ని పనిచేయించడానికి, దానికి జీవాన్ని ఆపాదించారు. అది ఎంత జీవ పదార్థం లాగానే అది ఎందుకు బిహేవ్ చేస్తుందంటే జీవ పదార్థం అని చెప్పంగానే స్వయంచేతనంగా కొన్ని పనులు చేసుకునేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. ఈ ఏజెంట్‌కి కూడా అట్లాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఏజెంట్ అంటే మన మొబైల్ ఫోన్‌లో ఒకవేళ పెగాసిస్ సాఫ్ట్‌వేర్ వచ్చి ఇన్‌స్టాల్ అయ్యుంటే దాన్ని ఏజెంట్ అని చెప్పి అంటున్నారు. అది ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. వీటిల్లో మినిమల్ బ్యాటరీ అండ్ మెమరీ అండ్ డేటా కన్జంప్షన్ అనేటువంటి దాన్ని అది ప్రధానంగా పాటించేటువంటి అంశం. అంటే వాళ్ళు ఈ డాక్యుమెంట్లో పేర్కొన్నటువంటి అంశాల్లో ఇది కీలకమైనటువంటిది. బ్యాటరీ కూడా తక్కువ ఖర్చు అవుతూ, నెట్వర్క్ డేటా కూడా తక్కువ ఖర్చు అవుతూ, ఏమేమి సమాచారాన్ని అది వెనక్కి తీసుకోవాలనుకుంటే ఆ సమాచారాన్ని మాత్రమే వెనక్కి పంపిస్తుంది. రెండోది, ఒకవేళ సాయినాథ్ గారు, కిరణ్ చంద్రను, వినయ్ కుమార్ గారు తమ మొబైల్ ఫోన్లో ఈ మొదన స్టెప్ సాఫ్ట్వేర్ వచ్చి కూర్చుంది, జాగ్రత్త పడాలి అని చెప్పేసి చెక్ చేయడం మొదలు పెడితే కనుక వీళ్ళు దీని మీద ఏమన్నా యాంటీవైరస్ స్కాన్ కానీ లేకపోతే ఇంకేమైనా పద్ధతులు అనుసరించి దీన్ని చెక్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం సాఫ్ట్వేర్కి వస్తే కనుక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో కంటే అది తనంతట తాను అది అన్ఇన్స్టాల్ కూడా అయిపోతుంది. ఈ కేపబిలిటీ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ దీంట్లో ఉంది. అందుకని ఈ మిగతా అంశాలన్నిటితో పాటు ఈ 2 పాయింట్లు కీలకమైనటువంటి అంశాలు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి. ఇందాకే నేను ప్రస్తావించాను, అది ఇన్స్టాల్ చేయడానికి మొట్టమొదట అవలంబించేటువంటి పద్ధతి ఓవర్ ది ఎయిర్ పద్ధతి అనేది. అది మనం క్లిక్ చేయకుండా మన మొబైల్ ఫోన్లోకి వచ్చి తనంతట తాను ఇన్స్టాల్ అయిపోతుంది. రెండో పద్ధతి, దానికి చాలా మంచి ఫ్యాన్సీ పేరు పెట్టారు, ఎన్హాన్స్డ్ సోషల్ ఇంజనీరింగ్ మెసేజ్. అక్కడ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, మన తెలివి తక్కువతనంతో ఒక లింక్ కానీ వస్తే కనుక అక్కడ ఆ లింక్ మనం క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా మొబైల్ ఫోన్ వాడేటప్పుడు వీళ్ళు ఇంటర్నెట్కి కనెక్ట్ కావట్లేదు, దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవట్లేదు అన్నప్పుడు మనం వెతుకుతున్నటువంటి సమాచారానికి దగ్గరగా ఉండేటువంటి పద్ధతుల్లో ఒక లింక్ని మనకు పంపిస్తారు. ఆ లింక్ ఎస్ఎంఎస్ రూపంలో వచ్చిన తర్వాత మనం దాన్ని క్లిక్ చేస్తే ఆ లింక్ మన మొబైల్ ఫోన్ని డైరెక్ట్గా కొన్ని లక్షల సర్వర్లు ఉన్నాయి వాళ్ళకి, ఆ సర్వర్లో ఏదో ఒక సర్వర్ దగ్గర నుంచి ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యేటువంటి ఏర్పాటుని చేస్తుంది. దానికి ఈ పద్ధతి, రెండో పద్ధతి, మొదటిది ఓవర్ ది ఎయిర్, రెండోది ఎన్హాన్స్డ్ సోషల్ ఇంజనీరింగ్ మెసేజ్ అనేటువంటి పేరుని రెండో పద్ధతికి పెట్టారు. అంటే మన మొబైల్ ఫోన్లోకి లింక్ రాగానే ఏముందో చూద్దామని చెప్పి క్లిక్ చేస్తే ఒక పీరియడ్లో దాన్ని మనం ఏమన్నా పోర్న్ లింక్స్ ఏమన్నా వచ్చినాయో అని చెప్పి ఆందోళన పడేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు దానికన్నా కూడా భయంకరమైనటువంటి ఇవి ఇంకేమైనా సాఫ్ట్వేర్ వచ్చి కూర్చునేటువంటి ప్రమాదం ఉందా అని చెప్పేసి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి పద్ధతుల్లో ఒకవేళ ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు సమాచారం వెనక్కి పంపించడానికి ఇంటర్నెట్ ఆన్ అయ్యి లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఈ పెగాసిస్ ఏం చేస్తుంది అంటే, అది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు మైక్రోఫోన్ ఆటోమేటిక్గా ఆన్ చేసి మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ మొత్తాన్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎంత వరకు రికార్డ్ చేసుకుంటుందంటే మొబైల్ ఫోన్లో 95% మెమరీ స్పేస్ ఆక్యుపై అయ్యేంత వరకు అది రికార్డ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. 95% వరకు హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ అయితే మొబైల్ ఫోన్, 95% మొత్తం అంతా డేటా ఆక్యుపై అయిన తర్వాత అప్పుడు మాత్రమే అది అప్పుడు దాకా ఆగి ఆ తర్వాత రికార్డ్ చేయటం మానేస్తుంది. అంటే ఫుల్ మెమరీ అయిపోయింది అనుకోండి, ఆందోళన పడతాం. కాబట్టి ఈ మనకి సస్పిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సస్పిషన్ రాకుండా జాగ్రత్త పడేటువంటి ఒక మెకానిజం దీంట్లో ఉంది. రెండోది డేటా ట్రాన్స్మిషన్. మామూలుగా ఈ జర్నలిస్టులు కానీ జర్నలిజంలో కానీ కీలకమైనటువంటి పనులు చేసేవాళ్ళు ప్రయాణాలు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చుంటారన్న విషయం మనందరికీ తెలిసింది. వీళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నప్పుడు, రోమింగ్లో ఉన్నప్పుడు
రేట్లు ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటే ఆ టైంలో మనకి బిల్లులు చూసుకున్నప్పుడు తెలుస్తుంది కదా, ఎక్కడ ఎందుకని నేనేమి ఇంటర్నెట్ వాడినప్పుడు కూడా ఎందుకని ఇంత కన్జ్యూమ్ అయింది అనేటువంటి అనుమానం వస్తుంది. అట్లాంటి సందర్భాల్లో మనం వైఫైకి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సమాచారం మొత్తం అంతా పంపించేటువంటి ఏర్పాటు కూడా ఇది స్వయంచేతనంగా చేసేటువంటి అంశం. ఇది కలెక్ట్ చేసుకుంటమే కాదు, ఫస్ట్ టైం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం అంతా ఈ పద్ధతుల్లో అది జాగ్రత్తగా ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పంపిస్తుంది. దీంతోపాటు ఇంకొక పద్ధతి కూడా ఉంది వీళ్ళకి. ఇంకో పద్ధతి ఏంటంటే ఎస్ఎంఎస్ రూపంలో కూడా కీలకమైన సమాచారాన్ని వెనక్కి పంపించుకుంటారు. దానికి ఈ పెగసస్ మాన్యువల్లో వాళ్ళు ఇచ్చినటువంటి కాషన్ ఏంటంటే, ఒకవేళ ఏ వ్యక్తి అయినా కానీ మీరు ఎస్ఎంఎస్ని అనివార్యమైతే తప్పితే వాడకండి. ఎస్ఎంఎస్ పంపిస్తే కనుక వాడు బిల్లులో తెలుస్తుంది, జాగ్రత్త పడేవాడికి అనుమానం వస్తుంది, అనుమానం వస్తే కనుక ఈ రిసోర్స్ జాగ్రత్త పడతాడు, మన పర్పస్ ఫెయిల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఈ సమాచారం ఎట్లా వెళ్తుంది వెనక్కి అంటే కనుక ఎనానిమైజింగ్ అంటారు, అంటే అదృశ్యం అవటం. అంటే మామూలుగా ఇంటర్నెట్లో ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఐపీ అడ్రస్లు ప్రతి ఇంటర్నెట్ ప్రోటోకాల్లో ప్రతి మొబైల్ ఫోన్లో మనం వాడుతున్న ఇంటర్నెట్కి మనకు ఒక అడ్రస్ ఉంటుంది. మీరు ఎవరైనా కానీ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి whatismyip.comలోకి వెళ్ళి బ్రౌజర్లో whatismyip.com అని కొడితే ఇప్పుడు మీరు బ్రౌజ్ చేస్తున్నటువంటి ఐపీ అడ్రస్ ఏంటనేది అక్కడ మనకు కనపడుతుంది, whatismyip.com. అది మన ఐపీ అడ్రస్ను బట్టి ఎక్కడి నుంచి సమాచారం ఎక్కడికి వెళ్ళింది అనేది మనం ట్రేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఈ ట్రేసెస్ను కూడా దొరకనివ్వకుండా ఇక్కడ మనం టార్గెట్ అయినప్పుడు మన టార్గెట్ దగ్గర నుంచి ఇంటర్నెట్కి వెళ్ళేటప్పుడు అనేక అనానిమస్ సర్వర్స్ ఉంటాయి. అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి, ఇంకో సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఆ రూట్లు మొత్తం అంతా మార్చుకుంటూ వెళ్ళి, ఉదాహరణకు చెప్పాలంటే అడ్రస్ దొరకకుండా ఉండేటట్టుగా అనానిమస్గా సమాచారాన్ని పెగసిస్ డేటా సర్వర్లకు పంపిస్తుంది. ఈ పెగసిస్ డేటా సర్వర్ల దగ్గర నుంచి పెగసిస్ వర్క్ స్టేషన్ మీద నిఘా వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అందుకని ఈ సాఫ్ట్వేర్ మన మొబైల్ ఫోన్లోకి వచ్చినప్పుడు ఇది ఏ ఐపీకి వెళ్తుంది, ఏ సర్వర్కి వెళ్తుంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అంత ఈజీగా సమాచారం దొరకదు. దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు పెగసిస్ ఎనానిమైజింగ్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అని చెప్పి, పిఏటిఎన్ అని చెప్పేసి ఒక నెట్వర్క్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇవి దీంట్లో వాళ్ళు పంపించేటప్పుడు కొన్ని పద్ధతులు, జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం మొబైల్ ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత రియల్ టైం ప్యాసివ్ మానిటరింగ్, అంటే రియల్ టైంలో నా క్యాలెండర్లో ఇవాళ సెమినార్ ఉంది అనేటువంటిది ఒక వారం రోజుల క్రితం చర్చ జరిగినప్పుడు సాయినాథ్ గారు, వినయ్ కుమార్ గారు, నేను ముగ్గురం మొబైల్ ఫోన్లో క్యాలెండర్ పెట్టుకుంటాం. క్యాలెండర్లో అప్డేట్ చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది. క్యాలెండర్లో మనం అప్డేట్ చేసుకోగానే ఈ విషయం పబ్లిక్ అయ్యే లోపు, లేదా నేను ఒక సోర్స్ని కలవాలనుకుంటున్నప్పుడు నా క్యాలెండర్లో నోట్ చేసుకుంటాను, రిమైండర్ పెట్టుకుంటాను, అలారం పెట్టుకుంటాను, మిస్ కాకూడదు కాబట్టి. ఒక రోజు ముందు అలారం పెట్టుకుంటాను. నేను హోంవర్క్ చేసుకుంటానికి ఒక వ్యక్తిని కలుస్తున్నానంటే ఆ వ్యక్తిని కలిసే ముందు నేను చేసుకోవాల్సిన హోంవర్క్కి సంబంధించింది కూడా అలారం పెట్టుకుంటాను. నేను రేపు చేయబోయే పని, వారం తర్వాత చేయబోయే పనికి సంబంధించినటువంటి నా క్యాలెండర్లో ఎప్పుడు అలర్ట్ వస్తే కనుక అప్పుడు ఆ అలర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా రియల్ టైమ్గా వాళ్ళు వెనక్కి పంపిస్తూ ఉంటారు. ఈ అనాలిసిస్లో ఈ పెగసిస్ సాఫ్ట్వేర్ చేసేటప్పుడు మొట్టమొదటిది క్యాలెండర్ మానిటరింగ్ అయితే, కాల్ లాగ్ అండ్ కాల్ ఇంటర్సెప్షన్. మన కాల్ లాగ్ డేటా మొత్తాన్ని వెనక్కి పంపిస్తుంది. పంపించడం ఒకటే కాదు, లైవ్ మానిటరింగ్, మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసి పంపించడమే కాదు, దీంట్లో పొరపాటున ఒక తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ మనకు వస్తే కనుక మనం అదేదో సర్వసాధారణంగా వాట్సాప్ కాల్ ఎక్కడి నుంచో వచ్చింది కదా అని చెప్పేసి మనం ఎత్తితే దాన్ని ఏదో ఒక మెసేజ్ లాంటిదో ఇంకోటో వచ్చేసి, టెలికాలర్ లాంటిది ఏదో వచ్చేసి మనం కట్టేస్తాం. కానీ అది పెగసిస్ సాఫ్ట్వేర్ ఇన్వోక్ చేసేటువంటి కాల్. అది ఎందుకు ఇన్వోక్ చేస్తుందంటే వాట్సాప్ కాల్ రికార్డ్స్ అన్నిటిని కూడా మ్యానిపులేట్ చేస్తుంది. అంటే వాట్సాప్ కాల్ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటం అంటే, నేను ఒక నన్ను ఇంప్లికేట్ చేయాలన్నా,
దోషిగా చిత్రీకరించాలన్నా, నన్ను ఒక కేసులో ఇరికించాలనుకున్నా, నేను మాట్లాడని వ్యక్తితోటి మాట్లాడాను అనేటువంటి ఒక కాల్ రికార్డ్ డేటాని క్రియేట్ చేయడం కోసం కూడా ఈ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది. అంటే మన మొబైల్ ఫోన్‌లో ఉన్న సమాచారం మొత్తాన్ని తీసుకొని వెళ్ళటమే కాదు. మన మొబైల్ ఫోన్‌లో ఉన్నటువంటి సమాచారాన్ని, మన ల్యాప్‌టాప్‌లో ఉన్నటువంటి సమాచారాన్ని ఒక ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్‌ని కూడా పెట్టడానికి కూడా దాన్ని వినియోగిస్తారు. రోనా విల్సన్ ల్యాప్‌టాప్‌లో ఇప్పుడు నరేంద్ర మోడీని చంపడానికి ఒక కుట్ర పన్నారు అనేటువంటి విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ దాన్ని ఎక్స్‌పోజ్ చేసింది. ఈ వాషింగ్టన్ పోస్ట్ ఎక్స్‌పోజ్ చేసినటువంటి స్టోరీలో రోనా విల్సన్ ల్యాప్‌టాప్‌లో తనకి తెలియకుండానే 9 నెలల క్రితం ఒక ఫైల్ వచ్చి కూర్చుంది. ఆ ఫైల్ తన ల్యాప్‌టాప్‌లో ఉన్న విషయం కూడా రోనా విల్సన్‌కి తెలీదు. తనకు తెలీదు. రోనా విల్సన్‌కి తెలీదు. రోనా విల్సన్‌కి తెలియకుండా తర్వాత తను దేశద్రోహం కింద తనను తీసుకొని పోయేసి యూఏపీ కింద అరెస్ట్ చేసి తను జైల్లో పెట్టారు. ఆ క్లాజ్ కింద అరెస్ట్ చేసి లోపల పెడితే 6 నెలల పాటు బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ సాఫ్ట్‌వేర్ పెగాసస్ సాఫ్ట్‌వేర్ అనేటువంటిది మన మొబైల్ ఫోన్‌లో సమాచారాన్ని తస్కరించటమే కాదు, మనం మాట్లాడుకుంటున్న సమాచారాన్ని తీసుకోవటమే కాదు, ఇది మన మొబైల్ ఫోన్స్‌లో, మన ల్యాప్‌టాప్స్‌లో విండోస్ వంటి సాఫ్ట్‌వేర్‌లు వాడుతుంటే గనక, మన ల్యాప్‌టాపుల్లో మన ప్రమేయం లేకుండా ఎవిడెన్స్‌ని ప్లాంట్ చేయడానికి కూడా ఉపయోగపడేటువంటి సాఫ్ట్‌వేర్. ఇది ఈ ఈ దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం. లైవ్ మానిటరింగ్ అంటే ఏంటి? కిరణ్ చంద్ర, వినయ్ కుమార్, పాలగుమ్మి సాయినాథ్ ముగ్గురు కలుస్తున్నారు. ఈ బీచ్ కూడా ఉంది కాబట్టి విశాఖపట్నమో బాంబేనో అనుకున్నాం. వీళ్ళు కలవటానికి వెళ్తున్నప్పుడు ఏ లొకేషన్స్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేటువంటిది మన మొబైల్ ఫోన్లో జీపీఎస్ ఆఫ్ అయి ఉందని అనుకుంటాం మనం. కానీ జీపీఎస్ డేటా ట్రాక్ చేసి ఎంత దూరంలో కలుస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము చూసుకుని, ఇదిగో ఇంక ముగ్గురు ఒక దగ్గర కలిశారు అనుకున్న తర్వాత ముగ్గురు ఫోన్స్లో కిరణ్ చంద్ర మొబైల్ ఫోన్లో 90% బ్యాటరీ ఉంది కాబట్టి మా ముగ్గురు ఫోన్లు పెగసిస్ తోటి అటాక్ అయి ఉంటే కనుక సాయినాథ్ గారి మొబైల్ ఫోన్ 5% బ్యాటరీ ఉంది, వినయ్ కుమార్ గారిది 100% ఉంది కాబట్టి వినయ్ కుమార్ గారి బ్యాటరీ నుంచి కొంత సమాచారం పంపించుకుంది. ఆయనది 90% డ్రైన్ అయిపోయిన తర్వాత 10% డ్రైన్ అయిన తర్వాత 90% వచ్చినప్పుడు కిరణ్ చంద్ర బ్యాటరీ నుంచి సమాచారాన్ని పంపించుకుని, అంటే ఎటువంటి అనుమానం రాకుండా ఎక్కడ మైక్రోఫోన్ ఆన్ చేయాలి, ఈ నిఘా వ్యవస్థని పనిచేసేటప్పుడు స్వయంచేతనంగా పనిచేయటువంటిది. ముగ్గురు ఒక దగ్గరకు రాగానే మామూలుగా ఈ టాక్టికల్ యూనిట్స్ అంటారు వీటిని, నిఘా భాషలో చెప్పాలంటే కనుక ఫీల్డ్ యూనిట్స్ కానీ టాక్టికల్ యూనిట్స్ కానీ అంటారు. ఈ సిగ్నల్ ఇంటెలిజెన్స్లో ఒకళ్ళు వెనకాల కూర్చునేసి ట్యాప్ సమాచారం అంతా విని పలానా టైంలో అక్కడ కలుస్తున్నారు, అక్కడ చేరుకుంటున్నట్టున్నారు అనేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి టాక్టికల్ యూనిట్స్ నుండి గమనిస్తూ ఉంటాయి. ఇక్కడ టాక్టికల్ యూనిట్స్ తోటి సమస్య లేదు, వ్యక్తి వచ్చి పక్కన ఉండేటువంటి ప్రమాదం లేదు. ఈ ముగ్గురు ఒక దగ్గరికి చేరంగానే ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్స్ నుంచి సమాచారాన్ని వాడి వెనక్కి వెళ్తారు. దీన్ని వాట్సాప్ సంస్థ దాదాపు 1400 మంది ఈ భారతీయుల మీద ఇది మొబైల్ ఫోన్స్లో పెగాసస్ ఇన్ఫెక్ట్ అయ్యింది అనేటువంటి విషయాన్ని ఒక సంవత్సరం క్రితం ప్రకటించింది. అది ప్రకటించడం కాదు, భారతదేశంలో ఐటీ యాక్ట్ ప్రకారం దాంట్లో ఉన్నటువంటి అధికారుల ప్రకారం మన మొబైల్ ఫోన్లోకి వాడు ఇస్తున్నప్పుడు వాట్సాప్ ప్రమేయం లేకుండా ఇతరత్ర సమాచారాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసినందుకు వాడిని తీసుకొని జైల్లో పెట్టాలి. భారతదేశ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే కనుక కనీసం వాళ్ళని వాట్సాప్ సంస్థను తీసుకొని జైల్లో పెట్టాలి. ఎందుకంటే భారతదేశ పౌరులకు సంబంధించినటువంటి సమాచారం ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా దాన్ని ఆ ప్రొటెక్షన్ మనకుంది లీగల్గా చూసుకుంటే. కానీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, దీంట్లో ఈ రకమైనటువంటి ఇంటర్సెప్షన్ ఇదంతా దీనికి లీగల్ శాంక్టిటీ ఏమన్నా ఉందా అంటే కనుక మనకి 2 పద్ధతులు అంతా వింటుంటాం. ఒకటి కార్డన్ అండ్ సెర్చ్. పాత బస్తీలో ఎక్కడ నల్లర్లు జరుగుతున్నప్పుడు కార్డన్ అండ్ సెర్చ్ అంటే ఒక ప్రాంతం మొత్తాన్ని కార్డన్ చేసి ఇంటింటికి వెళ్ళి తలుపులు కొట్టేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మని మీ ఐడి కార్డులు చూపించమని చెప్పేసి చెప్పడం. ఇది శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు చేసేటువంటి పద్ధతి.
దానికి కూడా వారెంట్ ఉండాలి, గవర్నమెంట్ ఆర్డర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. రెండో పద్ధతి సెర్చ్ అండ్ సీజర్. అంటే ఇంటికి వచ్చేసి ఎతికి సామాన్లన్నింటినీ చెక్ చేసి తనిఖీ చేసి సీజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈ సెర్చ్ అండ్ సీజర్కి వారెంట్ అవసరం అవుతుంది. ఎవడు పడితే వాడు వచ్చేసి సెర్చ్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఈ పెగసిస్ సాఫ్ట్వేర్ చేసింది ఏంటి అంటే కనుక, వాడు పెగసిస్ సాఫ్ట్వేర్ వాళ్ళ డాక్యుమెంట్లో ప్రకటించినట్టుగా మొగుడు పెళ్ళాలు ఇద్దరు మాట్లాడుకుంటే పెగసిస్ సాఫ్ట్వేర్ అనుకుంటే కనుక మొగుడు పెళ్ళాలు మంచం మీద పడుకుంటే మధ్యలో వచ్చేసి ఐవి వాడు పడుకున్నట్టు లెక్క. ఈ రకమైనటువంటి ప్రైవసీకి సంబంధించినటువంటి ఉల్లంఘన కింద మనం దీన్ని చూడాలి. ప్రైవసీకి సంబంధించినటువంటి ఉల్లంఘనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ మెకానిజమ్స్, కొన్ని ప్రొసీజర్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ అతిక్రమించడం. ఇది బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం. 1890లో వచ్చినటువంటి యాక్ట్ అది. 1895 1898. ఆ టెలిగ్రాఫ్ యాక్ట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, ప్రైవసీ గురించినటువంటి చర్చ ఈ రోజున లేదు, కానీ బ్రిటిష్ వాడు పెట్టినటువంటి ఒక కండిషన్ ఏంటంటే, ఒక పోలీస్ అధికారి, ఆ రోజున డిఎస్పీ ర్యాంక్ ఉన్నటువంటి అధికారి కనుక వచ్చి పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మనకు అందుకే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అంటారు. టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా యూనిఫార్మ్ డిపార్ట్మెంట్కి ఉండేటువంటి కొన్ని డిసిప్లిన్కి సంబంధించినటువంటి మొడాలిటీస్ అందుకే ఉండేవి. ఒక పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి బాగా అయితే ఏం చెప్పగలడంటే, ఈ టెలిగ్రాఫ్ని డెలివర్ చేయొద్దు ఫలానా వ్యక్తికి అని చెప్పేటువంటి ప్రొవిజన్ ఉండేది తప్పితే, మెజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూసేటువంటి అవకాశం ఉండేది. మన భారతదేశంలో కూడా దీనికి అవకాశం లేదు. ఇది దాదాపు 2008లో ఆ పీరియడ్లో కొన్ని ఈ గ్యారంటీస్, ప్రొసీజర్స్ వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పియూసీఎల్ కేసు తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ సెక్షన్ 5(2) టెలిగ్రాఫ్ యాక్ట్లో ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. పత్రికా విలేకరులకు సంబంధించినటువంటి సమాచారం ప్రయర్ అప్రూవల్ లేకపోతే కనుక, ప్రయర్ అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి ఉండాలి? ప్రయర్ అప్రూవల్ అంటే క్యాబినెట్ సెక్రటరీ, అంటే క్యాబినెట్ సెక్రటరీ కాదు, హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అన్న పర్మిషన్ ఉండాలి. లేదా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే కనుక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి, అంటే జిల్లా కలెక్టర్కి కూడా అధికారం లేదు. జాయింట్ సెక్రటరీ కానీ, రాష్ట్రంలో అయితే కనుక హోమ్ సెక్రటరీకి మాత్రమే ఆ స్పెషల్ కండిషన్స్లో దీన్ని ఇంటర్సెప్ట్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఇవన్నిటినీ తొంగలోకి తొక్కి చేసినటువంటి విషయం. అందులో ఇప్పుడు మొత్తం పాత్రికేయ మిత్రులందరి మీదే నిఘా పెట్టారనేటువంటిది, ఎక్కువ భాగం పాత్రికేయ మిత్రులు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఐటీ యాక్ట్లో సెక్షన్ 69 ఏ పద్ధతుల్లో, ఏ సందర్భాలలో ఈ టార్గెటెడ్ సర్వేలెన్స్ చేయొచ్చు అనేటువంటి అంశం కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అది ఈ అన్నిట్లోనూ దేశ భద్రత, దేశ అవసరాలు, శాంతి, ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి విషయాల్లో, లేదా దేశంలో అశాంతిని సృష్టించడానికి ఈ వ్యక్తి పాల్పడుతున్నాడు అనేటువంటి విషయం ఉన్నప్పుడు మాత్రమే టార్గెటెడ్ సర్వేలెన్స్కి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కూడా హోమ్ సెక్రటరీ, ఇందాక చెప్పినటువంటి అధికారుల పర్మిషన్ అవసరం అవుతుంది. ఈ రోజున చేసింది వీటన్నిటికీ మించి ఒక వ్యక్తి బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలోకి వెళ్ళటం, బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లోకి వెళ్ళటం, తను ఎక్కడుండి పని చేసుకుంటుంటే అక్కడుండి పని చేసుకునేటువంటి స్థాయిలో ఈ నిఘా నేత్రాన్ని చొప్పించి దీన్ని వినియోగించారు. ఇక్కడ ఒక 2 ప్రస్తావనలు చేసి నేను ముగిస్తాను, ఎందుకంటే సాయినాథ్ గారు కూడా ఉన్నారు. ఇప్పటికే ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను నేను. సాయినాథ్ గారు ఇంకొక 2-3 నిమిషాలు. సో దీంట్లో ఈ మొన్న పార్లమెంటరీ కమిటీ ఆన్ ఐటీ ఒకటి జరిగినప్పుడు వాళ్ళు మైటీ అధికారులు, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులని, అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అధికారులు కూడా రమ్మంటే వాళ్ళు మేము పొమ్మన్నారు. మేము ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాగా అడుగుతుంది ఏంటంటే, సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేడ్ జ్యుడిషియల్ ప్రోబ్ అడుగుతుంది. ఈ జ్యుడిషియల్ ప్రోబ్ ఒకటే కాదు, సుప్రీంకోర్టు కింద మొత్తం దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ప్రాక్టీసెస్కి సంబంధించింది కూడా. ఇట్లాంటి చరిత్ర గతంలో చూసుకుంటే ఎక్కడన్నా జరిగిందా ప్రపంచవ్యాప్తంగా అని మనం పరిశీలిస్తే 1976లో
అమెరికాలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురొచ్చింది. ఆ రోజున బోస్టన్ ప్రాంతంలో, డెట్రాయిట్ ప్రాంతంలో కార్మిక సమ్మెలు, కార్మిక ఉద్యమాలు ఉధృతంగా జరుగుతున్నటువంటి పీరియడ్‌లో అమెరికాలో ఉన్నటువంటి పౌరుల మీద మొత్తం బ్లాక్ పాంథర్స్ పార్టీ ఉధృతంగా ఉంది. బ్లాక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ కూడా ఉధృతంగా ఉన్నటువంటి ఆ పీరియడ్‌లో ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, అమెరికాకి సంబంధించినటువంటి నిఘా సంస్థ ఆహ్, తన దేశ ప్రజల మీద నిఘా పెట్టింది. అప్పుడు చర్చ్ అనేటువంటి ఒక వ్యక్తి నాయకత్వాన ఒక సెనేట్ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ సెనేట్ కమిటీ వాళ్ళని పిలిచి మాట్లాడమని చెప్పి అడిగితే సమాధానం చెప్పమంటే ఎన్ఎస్ఏ అధికారులు హాజరయ్యి మేము మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పారు. కానీ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్‌లో నాటి స్ఫూర్తికి కూడా వీళ్ళు దెబ్బతీశారు, దెబ్బ కొట్టారు. కాబట్టి దీనికి ఈ పరిమితులు విధించాలని చెప్పేసి చర్చ్ కమిటీ తన డెలిబరేషన్స్ అన్నిటిని నడిపిన తర్వాత దాదాపు ఒక 500 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఎన్ఎస్ఏ అమెరికాలో అమెరికా పౌర సమాజం మీద నిఘా పెట్టి పౌర సంక్షేమాన్ని, పౌర స్వేచ్ఛని ఎట్లా దెబ్బతీసింది అనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రాతిపదిక మీద మొన్న ప్యాట్రియాట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసి 9/11 ఇన్సిడెంట్స్ ముందు వరకు కూడా ఆ తర్వాత అతిక్రమణలు మళ్ళీ అమెరికాలో కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ పీరియడ్ మొత్తం అంతా కూడాను కొన్ని నిబంధనల్ని వీటినన్నింటినీ అమలు చేయడానికి సాధ్యమైంది. మన భారతదేశంలో కూడా ఆ ఫ్రాంక్ చర్చ్ అనేటువంటి కమిటీ పద్ధతుల్లో ఇక్కడ జరగాలి. కానీ మన దగ్గర పార్లమెంటరీ కమిటీకి అట్లాంటి శక్తి ఉందా? జాయింట్ పార్లమెంటరీ కమిటీని మనం ఈ రోజున డిమాండ్ చేస్తే మోడీ గారి శిష్యులు ఇంతకుముందు మొత్తం అంతాను ఐటీ కమిటీలో కూడా అంతా వాళ్లే ఉన్నారు. ఒక 9 ఏళ్లుగా ఐటీ కమిటీ, పార్లమెంటరీ కమిటీ ఆఫ్ ఐటీ నిద్రపోతానే ఉంది. మనకి కేంబ్రిడ్జ్ అనలిటికా వచ్చినప్పుడు నిద్రపోతానే ఉన్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కమిషనర్స్లో ఒక ఎలక్షన్ కమిషనర్ని కూడా నిఘా పెట్టారంటే ఆయన 2019లో ఇంటర్నెట్ ప్రాతిపదికగా కానివ్వండి, ఎలక్షన్స్ అన్ని సవ్యంగా జరగలేదు, బీజేపీ మిత్రపక్షాలు వీళ్ళందరూ అతిక్రమించారని పేర్కొన్నటువంటి వ్యక్తి మీద కూడా నిఘా జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం కంట్రోల్లో ఉన్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ జరిగితే చెప్తే, లేదా పార్లమెంటరీ కమిటీ ఒకటి వేసినా కానీ స్పెషల్ ప్రొవిజన్స్ ఉండాలి. వీటి మీద బహుశా సాయినాథ్ గారు కూడా ఇతరత్ర విషయాలను కూడా ఇంకో పేర్కొంటారనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే కనుక ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం బయట వెలుగులోకి రావాలి. ఈ సందర్భంగా చర్చ అందుకు దారితీయాలి. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఈ నిఘా వ్యవస్థలకి కేంద్ర బిందువుగా ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, ఆ నిఘా నేత్రాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి తీరు కానీ ఇదంతా ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది. దీని మీద కూడా భవిష్యత్తులో కూడా చర్చ జరగాలి. చర్చ జరగటమే కాదు, పోలీస్ రిఫార్మ్స్ మీద కూడా చర్చ ఉండాలి. దాంతోపాటు ఈ పోలీస్ రిఫార్మ్స్, సర్వేలెన్స్ రిఫార్మ్స్ కూడా జరగాలి. పౌర సమాజం మొత్తం అందరి మీద ఈ రకమైనటువంటి వ్యవస్థని కూడా మనం అంగీకరించడానికి వీల్లేదు. ఈ పెగసస్ సాఫ్ట్వేర్కి 50 మందిని ఈ నిఘా పెట్టాలంటే 56 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి సాఫ్ట్వేర్. 300 మంది అనేటువంటిది లీక్డ్ లిస్ట్. మైక్రోసాఫ్ట్ ఇది వాట్సాప్ వాళ్ళు చెప్తుంది 1400 మంది అని చెప్పి ఎన్ని వేల కోట్లు దీని మీద తగలేసింది ఈ ప్రభుత్వం అనేటువంటిది కూడా వెలుగు చూడాలి. ఈ వెలుగులోకి రావాలి అనేటువంటి విషయాన్ని కోరుతూ నేను ఇంతటితోటి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కిరణ్ చంద్ర. లైన్లోనే ఉండు, ఏమైనా ప్రశ్నలు వస్తే నువ్వు సమాధానం చెప్పాలి. సాయినాథ్ గారు మీరు ప్రారంభించండి. మీ మైక్ ఆఫ్లో ఉన్నట్టుంది. సాయినాథ్ గారు మైక్ ప్రారంభించండి. Thank you to Kiran Chandra garu for a detailed presentation. మీరు చెప్పిన మాటల్లో నాకు చాలా పాయింట్స్ which I did not know, you have brought them out. ఈ పెగసస్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పేరు పెగసస్ గ్రీక్ మైథాలజీ నుంచి. గ్రీక్ మైథాలజీలో ఒక గుర్రం ఉంది, వింగ్డ్ హార్స్, రెక్కల గుర్రం.
a horse with wings. మన పొలిటికల్ వరల్డ్ లో వింగ్డ్ హార్సెస్ వదిలేస్తే హార్స్ ట్రేడింగ్ గురించి బాగా తెలుసు ఈ ప్రభుత్వంకి. రోజు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో, బెంగాల్లో చేసింది, అది ఫెయిల్ అయింది. కానీ అదే వార్త, పెగసస్ ఇస్ ఫ్రమ్ గ్రీక్ మైథాలజీ, హార్స్, రెక్కల గుర్రం. ఇది it is not only a matter of any spyware. ఇదే కిరణ్ ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇది ఒక టర్మినాలజీ కూడా దీనికి ఉంది, మిలిటరీ గ్రేడ్ స్పైవేర్. ఇట్ ఈస్ సంథింగ్ a nation is using when you are at war. Military grade spyware. అవుతే మేమే, what should we understand? Indian state is at war with its people. The use of this particular spyware చాలా fundamental rights కి అండర్మైన్ అవుతుంది. ఒకటే కాదు, మల్టిపుల్ ఫండమెంటల్ రైట్స్ ఈ స్పైవేర్ తో మీరు అండర్మైన్ చేయొచ్చు. యూ కెన్ అటాక్, ఇన్ఫిల్ట్రేట్, డీస్టెబిలైజ్ ఎంతమంది ఇండివిజువల్స్, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ క్రిటికల్ టు డెమోక్రసీ, అవి కూడా మీరు ఇన్ఫిల్ట్రేట్ చేసి అటాక్ చేయొచ్చు. ఎంత ఎక్స్ట్రీమ్లీ ఇంట్రూసివ్ సర్వేలెన్స్ చేయొచ్చు అంటే కిరణ్ బాగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను అది రిపీట్ చేయను. కానీ ఇది చెప్తాను, ఇట్ గోస్ వే బియాండ్ ఐడెంటిటీ థెఫ్ట్. దీని కెపాసిటీ ఉంది, మీ ఐడెంటిటీయే ఆల్టర్ చేయొచ్చు. మీ ట్రాక్ రికార్డు, మీ మూవ్మెంట్స్ రికార్డు, మీ లొకేషన్ రికార్డు. కానీ పెగసస్ మటుకు ఇట్ ఇస్ నాట్ అలోన్ ఇన్ దట్. పెగసస్ మేమందరం ఇప్పుడు దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ అడ్వాన్స్డ్ వన్, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఐ డు నాట్ నో వాట్ మాల్వేర్ వాజ్ యూస్డ్ ఇన్ రోనా విల్సన్స్ ల్యాప్టాప్. అది కూడా పెగసస్ వేరే టైపా చెప్పల్, వి డోంట్ నో. I do not. We have to see the whole picture of the consolidation of a super surveillance authoritarian state. అన్ని సిటిజన్స్ లో, జనాల్లో ఇన్ఫిల్ట్రేట్ చేసి, వాళ్ళ ఐడెంటిటీ క్యాప్చర్ చేసి, వాళ్ళ రికార్డే మార్పడం, ఇవన్నీ. రేపు రోనా విల్సన్ కేసు ఇస్ గుడ్ వన్. మీరు కోర్టులో వెళ్తే దే మే హ్యావ్ రీరిటన్ యువర్ పర్సనల్ రికార్డ్, అది కూడా చేయొచ్చు కదా. కానీ ఒకటి, ఇంతవరకు వాట్ ఎవర్ హెస్ బీన్ డన్, ఇట్ ఈస్ ఇల్లీగల్. నో పవర్ ఎగ్జిస్ట్ టు హ్యాక్ ద ఫోన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఎక్స్ప్లిసిట్లీ అండర్ ద లా. లాలో Telegraph Act 1885, Technology Act 2000, hacking of computer resources, phones, it is actually a criminal offense. అవుతే ఇప్పుడు కూర్చున్నారు పార్లమెంట్ ప్రభుత్వంలో, there are people who have committed crimes. మిగతా ఏదైనా డెమోక్రసీలో ఇంతవరకు 2 రెస్పాన్సెస్ రావాల్సింది. ఒకటి, government says something has happened, we will look at it, we will inquire into it, we will take action. Lapte government says nothing of the sort has happened. BJP start చేసినప్పుడు అదే చెప్పింది. మొదట వాళ్ళు చెప్పారు ఇట్ ఇస్ ఫేక్, ఇదంతా ఫేక్ అని చెప్పేశారు మొదట. ఇట్ రైట్, వాళ్ళు ఈ డేటా పైకి వచ్చిన డేటా ఇవన్నీ డిస్క్రెడిట్ చేయడానికి చూస్తారు. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఏంటి డేటాబేస్, లీక్ డేటాబేస్, అవన్నీ బక్వాస్ అని చెప్తే, ఎన్ఎస్ఓ కంపెనీ, ఇజ్రాయలీ కంపెనీ, వాళ్ళే లెటర్ లో క్లారిఫై చేస్తారు, అలాగ ఒక డేటాబేస్ ఉంది, మా దగ్గర ఉంది.
కొంతమంది పేర్లు ఉన్నాయి దాంట్లో మెంట్ ఫర్ అదర్ పర్పసెస్. ఏంటా పర్పసెస్ ఎవరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కెనాట్ డినై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ డినై దట్ ఎ డేటాబేస్ ఎగ్జిస్ట్ అండ్ దట్ దెర్ ఆర్ ఇండియన్ నేమ్స్ ఆన్ ఇట్. There is no explanation what those purposes of the database are, other purposes. నేనేం చెప్తున్నానంటే ఇది it is not simply a matter of tapping phones. This is about sapping democracy. మేమేం చూస్తున్నామంటే construction of a nightmare state where the state can intervene in everything of a human being's life, in every aspect. కానీ ఇది కూడా తప్పు. మేము చెప్తే ఇది మోదీ గారు చేసిన పని, అది తప్పు. ఫౌండేషన్ చేసింది ప్రీవియస్ గవర్నమెంట్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫౌండేషన్ చేస్తే మోదీ గారు దాని మీద స్కై స్క్రేపర్స్ కట్టారు. We should not forget this. It is not just an issue of one individual. ఇప్పుడు ఎంత లెవెల్లో వచ్చింది ఇది? పొలిటికల్ ఎస్పియోనాజ్, ఇండస్ట్రియల్ ఎస్పియోనాజ్, పర్సనల్ ప్రైవేట్ ఎస్పియోనాజ్, ట్యాంపరింగ్ అండ్ ప్లాంటింగ్ ఆఫ్ ఎవిడెన్స్, పెగాసస్ వన్ ప్యాకేజ్. నాకు ఎవరికి తెలియదు ఎన్ని ప్యాకేజెస్ అలాగా జరుగుతున్నాయి వరల్డ్ వైడ్, బట్ తెలియదు. సెకండ్ ప్రాబ్లం అండ్ మెయిన్, నాకు యాజ్ అ జర్నలిస్ట్ మై మెయిన్ ప్రాబ్లం, ఇంతవరకు యాక్చువల్లీ I am grateful that the problem is global. Internal India problem aute we can do nothing. ఎందుకంటే మీ మీడియా, మాస్ మీడియా, కార్పొరేట్ మీడియా completely spineless, completely doing whatever the government wants them to. ఒక్క ప్రొటెస్ట్ లేదు, డిమాండ్ ఫర్ ఎంక్వైరీ కూడా చేయలేరు వాళ్ళు. అంత ఇదిగా ఉంది. ఒక ఎక్సెప్షన్ ఇక్కడ, ఒక ఎక్సెప్షన్ అక్కడ ఉంటుంది. కానీ మీరు చూడండి, పాండమిక్ టైంలో ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రాలో 2013లో నేను మాట్లాడినప్పుడు నేను ఇది మీడియా గురించి నేను చెప్పాను. ది అల్టిమేట్ ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇండియన్ మీడియా, ఇట్ ఈస్ అట్ దట్ స్టేజ్ 2013లో politically free, imprisoned by profit. Politically free, imprisoned by profit. ఇప్పుడు ఏం అయింది చూడండి, 90% to 80% రెవెన్యూ మీకు అడ్వర్టైజింగ్ లో నుంచి వస్తే, ఆ అడ్వర్టైజింగ్ చాలా కొలాప్స్ అయింది పాండమిక్ లో. ఈవెన్ బిఫోర్ పాండమిక్ గవర్నమెంట్ అడ్వర్టైజింగ్ ఇంక్రీజ్ అవుతున్నది. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ బడ్జెటే ఒక ఇది ద గ్లోరిఫికేషన్ ఆఫ్ మిస్టర్ మోదీ. అదే లార్జెస్ట్ ఇప్పుడు పాండమిక్ లో ప్రైవేట్ అడ్వర్టైజింగ్ చాలా తగ్గిపోయింది, మళ్ళీ వస్తున్నది కానీ చాలా తగ్గిపోతే గవర్నమెంట్ అడ్వర్టైజింగ్ మెయిన్ అయిపోయింది చాలా మంది ఛానల్స్, పేపర్స్ అందరికి. ఇప్పుడు చూడండి, ఆదిత్యనాథ్ ఏం చేస్తే కూడా పెద్ద న్యూస్ పేపర్స్, పెద్ద ఛానల్స్ వాటి గురించి ఏం స్ట్రాంగ్ ఎక్స్పోజెస్ చెయ్యరు. ఎందుకు? యూపీ గవర్నమెంట్ అడ్వర్టైజింగ్ బడ్జెట్ వాడు డబుల్ చేశాడు. ఇంకొకటి, వీళ్ళందరూ కార్పొరేషన్స్ అయ్యారు. మీ మీడియా వాళ్ళ యూపీ గవర్నమెంట్ నుంచి చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా బెనెట్ కోల్మన్ అండ్ కో ఒక యూనివర్సిటీ కట్టుకుంది, బెనెట్ యూనివర్సిటీ అని పేరు. దానికి ల్యాండ్, ఆ ల్యాండ్ రేటు, సబ్సిడీస్, ఇది 10 సంవత్సరాల ముందర చేసింది. కానీ చాలా చాలా మంది అప్రూవల్స్, సబ్సిడీస్ ఇవన్నీ రావాలి అక్కడ, ఫెసిలిటీస్. సో ఎనీ గవర్నమెంట్ can pressurize such a media.
ఆ 2013లో నేను చెప్పింది ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రాలో, ది అల్టిమేట్ ప్రాబ్లమ్ ఇస్ దట్ యూ హ్యావ్ కంప్లీట్లీ corporatized your media. Our media are large corporations. 2000 ముందర మేము చెప్పేవాళ్ళు మీడియా ఈజ్ ప్రో బిగ్ బిజినెస్. ఇప్పుడు అది అబద్ధం. మీడియా ఆర్ ద బిగ్ బిజినెస్. మీడియా ఈజ్ బిగ్ బిజినెస్. 2021 March 31st, estimate of media and entertainment industry. ఈ దేశంలో ఎస్టిమేట్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒకటే ఇండస్ట్రీ అండి. దే ఆర్ నాట్ సెపరేట్ ఇండస్ట్రీస్, మీకు అందరికి తెలుసు. వాల్యూ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ 2.1 ట్రిలియన్ రూపీస్. అంటే 2 డెసిమల్ 1 కానీ 2 తర్వాత 12 జీరోస్ అండి. ట్రిలియన్, బిలియన్ కాదు. 2.1 ట్రిలియన్ రూపీస్. 2025 వరకు అది 2.8 ట్రిలియన్ రూపీస్ వాల్యూ వస్తుంది. మెయిన్లీ వీళ్ళు ఎవరు? కంపెనీస్, కార్పొరేషన్స్ వీళ్ళే. చూడండి ఇప్పుడు అంబానీ, అడానీ. అంబానీ ఈ దేశంలో బిగ్గెస్ట్ మీడియా ఓనర్. మీరందరూ సంతోషిస్తారు. ఈ టీవీ ఇంత పెద్ద జోగ్రాఫికల్ స్ప్రెడ్ ఉంది, మన ఈ టీవీ, మా ఆంధ్ర వాళ్ళు, ఇదంతా నాన్సెన్స్. ఆ 24 ఈటీవీ ఛానల్స్ లో 19 టీవీ ఛానల్స్ ఆర్ ఓన్డ్ బై మిస్టర్ అంబానీ. ఈటీవీ తెలుగు మీదే, కానీ ఈటీవీ మరాఠీ, గుజరాతీ, మలయాళం ఇవన్నీ ఆర్ ఓన్డ్ బై మిస్టర్ ముఖేష్ అంబానీ. అయితే అలాంటి సిచ్యువేషన్ ఉంటే హౌ కెన్ యువర్ మీడియా క్రిటిసైజ్ ద ఫారెన్ లాస్? బిగ్గెస్ట్ ఓనర్ ఆఫ్ మీడియా అంబానీ, బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ద ఫారెన్ లాస్ అంబానీ. అంబానీ గారు పర్సనల్ వాల్యూ $84.5 బిలియన్. ఇంకా ఆయన పర్సనల్ వర్త్ $84.5 బిలియన్. పంజాబ్ ఫార్మర్స్ హేట్ ద నేమ్ అంబానీ. పంజాబ్ లో జీడిపి వాల్యూ ఏంటండి? $85 బిలియన్. హిస్ వెల్త్ ఇస్ ఈక్వల్ టు ద స్టేట్ ఆఫ్ పంజాబ్. అప్పుడు కూడా వాళ్ళని ఇంకా ఎక్స్ప్లాయిట్ చేయాలని ఈ లాస్ తీసుకొచ్చారు. ఏ న్యూస్ పేపర్ అండి, which newspaper he does not own, which channel he does not own, he is the biggest advertiser. Indian Express, Times of India every month ఒక ఎడిటోరియల్ రాస్తారు. ఈ ఫార్మర్స్ తో, రైతులతో సరిగా మాట్లాడాలి, బాగా మాట్లాడాలి, పర్స్యూయేట్ చేయాలి, కానీ ఈ లాస్ మంచివి, దీస్ ఆర్ గుడ్ లాస్. 1 వీక్ ముందర ఎక్స్ప్రెస్ కూడా రాస్తుంది. ఎక్స్ప్రెస్ ఇస్ నాట్ ఓన్డ్ బై అంబానీ, but it is dependent on the advertising. It needs various, corporate, it represents corporate interests. అదే నేను చెప్పాను, మీడియా కార్పొరేటైజ్ అయిన తర్వాత ద డిపెండెన్స్ ఆన్ గవర్నమెంట్, పబ్లిక్ కాంట్రాక్ట్స్, పబ్లిక్ రిసోర్సెస్ ఎంత పెరిగిపోయిందంటే స్టేట్ లో అపోజ్ చేయడం చాలా కష్టం. అదొకటి. అందుకే కానీ ఐ విల్ సే 2 ఇష్యూస్ వచ్చాయి ఇప్పుడు. 2 ఇష్యూస్ గ్లోబలైజ్ అయిపోయాయి. ఒకటి ముందర రఫేల్ అండ్ పెగాసస్. చూడండి, రెండుట్లో రఫేల్లో 3 ఆర్టికల్స్ వచ్చాయి. ఎన్ రామ్ గారు చేసింది హిందూలో. దాని తర్వాత ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఫ్రెంచ్ మ్యాగజైన్స్, ఫ్రెంచ్ మీడియా నుంచి వచ్చింది. ఇండియాలో ఒక రామ్ గారు అది వెరీ ఇంపార్టెంట్ పీసెస్ వేశారు, ఇందులో ఎవరు ఫాలో అప్ చేయలేదండి. అందుకే ఐఎమ్ సేయింగ్ ఐ వెల్కమ్ ద గ్లోబల్ నేచర్ ఆఫ్ పెగాసస్. దట్ విల్ యాక్చువల్లీ, ఇఫ్ ఎనీథింగ్, ఇట్ విల్ సేవ్ అస్, దట్ ఇట్ ఈస్ ద గ్లోబల్. కానీ మీరు అనుకోండి,
the media, when we are talking about surveillance, interventions, the media role in Indian democracy is its worst in 200 years. ఇంతవరకు ఈ లో పాయింట్ ఎమర్జెన్సీలో ఎంతమంది జర్నలిస్ట్ జైల్లో వెళ్ళారండి? అప్పుడు కూడా స్మాల్ జర్నల్స్ ఎవరు క్లోజ్ చేసేసారు? మెయిన్ స్ట్రీమ్ నిఖిల్ చక్రవర్తి మెయిన్ స్ట్రీమ్ క్లోజ్ చేశారు, రమేష్ థాపర్స్ సెమినార్ క్లోజ్ చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కొంచెం గట్స్ చూపించింది, బ్లాంక్ ఎడిటోరియల్స్ ఇవన్నీ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పూర్తిగా సపోర్ట్ చేసింది ఎమర్జెన్సీ. దే హ్యాడ్ టు అపాలజైజ్ ఆఫ్టర్ ది ఎమర్జెన్సీ. కానీ కమింగ్ బ్యాక్ టు పెగసస్, మీరు అన్ఫోల్డింగ్ స్టేట్ చూడండి. రఫేల్ డీల్ ఇస్ వన్. యూజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ భీమా కోరేగాంలో, ప్లాంటింగ్ ఆఫ్ ఎవిడెన్స్. కానీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఇది, మీరు ఆ 155 నేమ్స్ వచ్చాయి కదా వైర్లో అన్నిట్లో, ఆ నేమ్స్ చూస్తే ఎంత వెరైటీ అయిందో. ఒక సైడు జర్నలిస్ట్, ఒక సైడు సిబిఐ ఆఫీసర్స్, ఇంకొక కంట్రీస్ టాప్ వైరాలజిస్ట్ గగన్దీప్ కాంగ్. ఇవన్నీ నేను చూస్తే ఐఎమ్ కన్విన్స్డ్ there is more than one agency involved. Why would RAW or NIA or CBI, what are they going to get from surveillance of Gagandeep Kang? నేనేం చెప్పిందంటే ఒక్క ఏజెన్సీ కాదు, ప్రభుత్వం మల్టిపుల్ ఏజెన్సీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఎక్కడ జర్నలిస్ట్, ఎక్కడ వైరాలజిస్ట్, ఎక్కడ సిబిఐ ఆఫీసర్, ఎక్కడ వీళ్ళందరూ అదే. అది ఇంతవరకు 155 నేమ్స్. రేపు మళ్ళీ మా ఫోన్స్ కూడా చెక్ చేసుకోవాలి, ఎవ్రీ మంత్ ఒక స్కాన్ చేయాలి వాళ్ళది మా ఫోన్స్. చెప్పలేము ఏ పెగాసస్ పేరు లేకపోతే ఇంకొక పేరులో అవుతుంది. బట్ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు లేడీ ఫార్మర్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, ఆయన చీఫ్ జస్టిస్ ఉండినప్పుడు ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చింది ఆయన గురించి. ఆ లేడీ ఒక 11 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళందరూ సర్వేలెన్స్ కి వచ్చారు. ఇది ఎన్ఐఏ ఇస్ దిస్ ద వర్క్ ఆఫ్ ఎన్ఐఏ? ఇస్ దిస్ ద వర్క్ ఆఫ్ రా? నాన్సెన్స్. ఇట్ ఇస్ సమ్ అదర్ ఏజెన్సీ. There are multiple agencies involved in this. That also makes me hopeful. అన్ని చోట్ల చేస్తే ఏదో పైకి వస్తుంది. Something has to come out. You can keep a secret in 3 people and in 2 people and in 10 people. I think trying to keep that secret in 500 people will pull you down. By the way, there is a precedent. ఈ దేశంలో phone tapping brought down the government of Ramakrishna Hegde, Karnataka. Veerappa Moily tape చేశారు ఆయన. అది అరుణ్ షౌరి పబ్లిష్ చేశాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. ఆ గవర్నమెంట్ ఇట్ ఫెల్. మీరు కానీ ది పెగసస్ అండ్ ది లా హియర్ ఇస్ వన్ ఇన్స్టెన్స్. మీరు చూడండి, నేను చెప్పాను రఫేల్ డీలు, భీమా కోరేగాం, ప్లాంటింగ్ ఆఫ్ చార్జెస్, రంజన్ గొగోయ్ కేసు, దాని తర్వాత హాత్రాస్ రేప్ కేసు, సిద్దికి కప్పన్, ఫార్మర్స్ అజిటేషన్, సిఏఏ, యాంటీ సిఏఏ అజిటేషన్. ఇంతవరకు మాకు తెలీదు ఎన్ని చోట్ల ఇది యూజ్ చేశారు. We do not know. Not only this, maybe other forms of software, maybe other packages. Government can safely acknowledge, ఎందుకంటే it is not a contravention of Official Secrets Act. It is not covered by it. It can say, but it cannot say it because it is not covering terrorists. It is not covering international conspiracies. It is covering its own citizens. Ravi Shankar Prasad, they threw him out of cabinet.
ఆయన ఇంత దూరం వచ్చారు. He almost admitted that the government has been using it. ఇంకొకటి, very clearly this was used during the recent assembly elections. Definitely Tamil Nadu and Bengal it was used. మీరు ఆ టార్గెట్ లిస్ట్ చూస్తే చూడొచ్చు ఎవరెవరు ఫోన్స్ వచ్చాయి దాంట్లో. అందుకే ఆ బెంగాల్ మమతా బెనర్జీ గవర్నమెంట్ సరిగా చేసింది, ఎంక్వైరీ కమిటీ ఆర్డర్ చేసింది, ఎంక్వైరీ యాక్ట్ అండర్. దిస్ కెన్ మేక్ అ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ ఫర్ కమింగ్ ఎలక్షన్స్. ఇప్పుడు యూపీలో ఎలక్షన్స్ వస్తాయి, అంతవరకు అది అంతవరకు హౌ డు వి ఇన్ ద నెక్స్ట్ 6 months లో 5 స్టేట్స్ వెళ్తాయి ఎలక్షన్స్. ఇప్పుడు కూడా మిస్యూజ్ అవుతున్నదా లేదా? వాళ్ళు ఎన్ఎస్ఓ చెప్తున్నారు మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంటర్నల్ ఎంక్వైరీ. ఇజ్రాయెల్ గవర్నమెంట్ చెప్పింది, ఇక్కడ మేము హెడ్లైన్స్ వేసేసాము, ఇజ్రాయెల్ గవర్నమెంట్ రేడ్స్ ఎన్ఎస్ఓ. ఏవి రేడు ఏం అవ్వలేదు. ఆఫీసర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ visited the NSO. NSO company is very closely linked to the Israeli state. ఇవన్నీ ఎలాగ జరిగాయా? మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత, ఆయన నేతన్యాహుతో కూర్చున్న తర్వాత అప్పుడు ఇవన్నీ ఇట్ లుక్స్ టు మీ దట్స్ వెన్ ఆల్ దీస్ డీల్స్ వర్ స్ట్రక్. దాని తర్వాత చాలా పెరిగిపోయింది ఈ సర్వేలెన్స్. సో వాట్ కానీ why I'm emphasizing that you should not look at it only as Pegasus, but a larger context, and you must look at it in the media context. Then a personal example is istanandi. Why I'm glad also that it is global issue. Indian government, మోదీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళందరూ దే ఆర్ మచ్ మోర్ సెన్సిటివ్. ఫారెన్ మీడియాలో ఏదో వస్తే చాలా సెన్సిటివ్గా ఉంటారు. అయితే ఫారెన్ మీడియాలో 2020లో లాస్ట్ ఇయర్ ఒక ఫ్రెంచ్ ఎన్జిఓ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, అంటే బార్డర్స్ లేకుండా రిపోర్టర్స్ ఎక్కడైనా వెళ్ళొచ్చు, రిపోర్టర్స్ విదౌట్ బార్డర్స్, వాళ్ళు ఒక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చేస్తారు. ఆ వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ ఫ్రీడమ్ ఇండెక్స్ చేస్తే మన భారతదేశం ర్యాంకింగ్ 142 వరకు వచ్చింది మోదీ గవర్నమెంట్. అలా కాదు కాంగ్రెస్ లో ఏదో చాలా నంబర్ 5-10లో వచ్చింది, అలా కాదు. కాంగ్రెస్ లో కూడా 135, 136లో వచ్చింది. వీళ్ళు, నేను చెప్పాను కదా, కాంగ్రెస్ ఫౌండేషన్ వేస్తే వీళ్ళు స్కై స్క్రేపర్స్ కడతారు దాని మీద. 142 వస్తే మేమందరూ ప్రొటెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ గురించి, కానీ గవర్నమెంట్ వాజ్ నాట్ బాదర్డ్. ఒక వెస్టర్న్ ఏజెన్సీ రిపోర్టర్స్ విదౌట్ బార్డర్స్ వాళ్ళ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 142 వేస్తే మన ప్రభుత్వం చాలా కోపం వచ్చింది. టాప్ లెవెల్లో డెసిషన్ తెస్తారు, ఇది ఆన్సర్ చేయాలి అని. మీరు చూడండి ఇన్ఫర్మేషన్ ఎలాగ కిల్ చేస్తారు. ఇది రిప్లై చేయాలి, ఇది వి షుడ్ రిప్లై టు దిస్. ఒక కమిటీ ఫామ్ అయింది, ఇండెక్స్ మానిటరింగ్ సెల్. ప్రెస్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ చూసుకోవడానికి ఇండెక్స్ మానిటరింగ్ సెల్ ఫామ్ అయింది. ఇది ఎంత ఇంపార్టెంట్ సెల్ అంటే, ఎవరు ఫామ్ చేస్తారు, ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఐఎన్బి మినిస్ట్రీ కాదండి, పిఐబి కాదండి, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ. యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ ఎంత సీనియర్ పోస్ట్ అంటే, హీ విల్ టేక్ ఆర్డర్స్ ఓన్లీ 2-3 మంది నుంచి తీసుకుంటారు ఆర్డర్స్. ఎవరు అది? ప్రైమ్ మినిస్టర్, అమిత్ షా అండ్ పిఎంఓ చీఫ్. యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ సీనియర్ మోస్ట్ పవర్ఫుల్ బ్యూరోక్రాట్.
in the country. ఆయన ఆర్డర్ ఇచ్చారు, కమిటీ ఫామ్ చేయండి. ఈ జర్నలిస్ట్ ఇవన్నీ చార్జెస్ చేస్తున్నారు, ఇవన్నీ అబద్ధాలు. మా దేశంలో ఇంత ఫ్రీడమ్ ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ this Pegasus is also an issue of freedom of expression, fundamental rights, freedom of journalists and freedom of media. అయితే ఈ కమిటీ ఫామ్ చేశారు, నన్ను పిలిచారు, ప్లీజ్ యూ కమ్ అండ్ బి అ మెంబర్ ఆఫ్ ద కమిటీ. కమిటీ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ మీడియాలో 2 మంది జర్నలిస్ట్, 13 బ్యూరోక్రాట్స్, 13 బ్యూరోక్రాట్స్, 2 మంది జర్నలిస్ట్, 11 బ్యూరోక్రాట్స్, 2 జర్నలిస్ట్. మొదట ఆ 2 జర్నలిస్ట్, నేను ఒకడు, ఇంకొకడు ఈయన రజత్ శర్మ, ఇండియా టీవీ. ఆయన 2 మీటింగ్స్ వచ్చి ఒక్క మాట చెప్పలేదు. He did not say a word. End of second meeting లో ఆయన చెప్పాడు, ఐఎమ్ టూ బిజీ, ఐ కెనాట్ పార్టిసిపేట్ ఫర్ దట్. అయితే ఇంకొక 2 బ్యూరోక్రాట్స్ తీసుకొచ్చారు, నేను ఫైనలీ ఇంకొక 2 జర్నలిస్ట్ కోఆప్ చేశారు. మీ మీటింగ్స్ అన్ని నేను అటెండ్ చేశాను, 4 ఫుల్ కమిటీ మీటింగ్స్. ఇవి సబ్ గ్రూప్స్ లో జర్నలిస్టే లేరు. ఒక రిపోర్ట్ తీసుకొచ్చాను, నేను పార్టిసిపేట్ చేశాను, నోట్స్ చేశాను. మీటింగ్స్ లో చైర్మన్ చెప్పాడు, సాయినాథ్ గారు చెప్పింది చాలా ఇంపార్టెంట్, అది నోట్ చేయాలి, అది నోట్ చేయాలి. ఫైనల్ రిపోర్ట్ లో ఏం రాలేదు, నథింగ్ వర్త్ వైల్. కానీ నాకు ఫస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ రిపోర్ట్ లో ఆర్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు పి సాయినాథ్. దేనికోసం? టు హ్యావ్ లెంట్ మై నేమ్ టు ద రిపోర్ట్. అయితే నేను ఒక డిసెంట్ నోట్ వేస్తాను దాంట్లో. ఆ డిసెంట్ నోట్ ఇచ్చిన రోజు నుంచి ఆ కమిటీయే వ్యానిష్ అయింది. క్యాబినెట్ సెక్రటరీ ఫామ్ చేసిన కమిటీ టోటలీ ఇట్ హ్యాస్ వ్యానిష్డ్ ఫ్రమ్ ద డే ఐ గేవ్ మై డిసెంట్ నోట్. ఇప్పుడు ఎవరో ఇది ఫిబ్రవరి 2nd 20th నోట్ ఇచ్చిన నోట్. హై పవర్డ్ కమిటీ, ఎప్పుడన్నా మీరు విన్నారా? హై పవర్డ్ కమిటీ disappears without closing notice, without email to the members that thank you for your services, the committee is closed. ఇప్పుడు ఎవరో జర్నలిస్ట్ దాని గురించి ఆర్టీఐ క్వశ్చన్స్ వేస్తాడు. ఎలాగా క్యాబినెట్ సెక్రటరీ అపాయింట్ చేసిన కమిటీ ఎలాగ డిసపియర్ అవుతుంది? ఎందుకంటే మా డిసెంట్ నోట్ లో ఇవన్నీ కేసెస్, భీమా కోరేగాం, సెడిషన్ కేసెస్, అవన్నీ నేను లిస్ట్ చేసి 100 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దాన్ని మీరందరూ అవి చూడొచ్చు. అది ఫ్రంట్ లైన్ లో వచ్చింది, వైర్ లో వచ్చింది, విత్ ఫుల్ లింక్స్ టు ది యాక్చువల్ రిపోర్ట్. కాల్స్ స్వేచ్ఛ కూడా వాళ్ళు, ఐ థింక్ దే కెన్ పుట్ ఇట్ అప్, ద రిపోర్ట్ అండ్ ద నోట్స్. ఇప్పుడు ఏమవుతున్నదంటే ద రెజీమ్ వీ హ్యావ్ ఇన్ పవర్, ఇట్ ఈస్, ఆ రిపోర్ట్ లో వాళ్ళు రాసింది, హౌ బ్రేవ్లీ ఆర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ డిఫెండింగ్ ఫ్రీడమ్ ఆఫ్ మీడియా ఇన్ కశ్మీర్. అనుకోండి, అంతకన్నా ఏదైనా చెప్పాలా నేను ఆ రిపోర్ట్ గురించి? అయితే వాళ్ళ యొక్క ఒపీనియన్ సర్వే తీసుకున్నారు, ఏదో 10 మంది జర్నలిస్ట్ వచ్చేసి, అండ్ దే కేమ్ టు సే దట్ India's press freedom is probably the best in the world compared to other countries. Now, when the media ceases to play its role, when the media ceases to participate in democracy, how dangerous your Pegasus becomes, how dangerous your surveillance becomes. The television media chuste, they have become part of the surveillance state. మీరు చూడండి ఎలాగా ద ప్రొపగాండా ఆ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో, డాన్ స్వామి, దట్ వాస్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ మర్డర్, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్. అందరు న్యూస్ పేపర్స్, టెలివిజన్, there were channels that didn't bother. న్యూస్ పేపర్స్, ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా అంది ఒక 2 paragraphs ఎడిటోరియల్ రాశారు, ఎందుకంటే కోర్ట్స్ కూడా చెప్పారు వెరీ సాడ్ అని.
కానీ ఆ లాస్ against those laws ఏం కాల్ ఇయ్యాలి. They have not asked for Supreme Court led inquiry into Pegasus. They have not asked for any of that. Meanwhile, మా పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఇండియన్ సొసైటీలో ఎన్ని ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి అవన్నీ ఓపెన్ చేస్తున్నారు. కాస్ట్, జెండర్, రీజన్. I am very afraid of what will be the impact on South India. మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ లో, ఆ న్యూ ఎడ్యుకేషన్ కరిక్యులం లో ఇండియా ది పొలిటికల్ సైన్స్ ఇవన్నీలో చూస్తే ది ఐడియా ఆఫ్ భారత్. మీరు తమిళనాడులో కూర్చున్నారంటే ఈ భారత్ ఏమిటి, కేరళలో మీరు కూర్చున్నారంటే వాట్ ఇస్ దిస్ భారత్? కల్చర్, ఎంటైర్ థింగ్, కల్చర్ ఆఫ్ ఇండియాలో ఇవన్నీ వస్తున్నాయి. ది కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ లిటిల్ పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియా. అండ్ యు ఆర్ నేనేం చెప్తున్నానంటే ఈ పెగసస్, సర్వేలెన్స్ ఇవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ అ లార్జ్ ప్రాసెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, which is the dismantling of Indian democracy and the imposition of a very, very religious and economic fundamentalist view. Within this situation, is anything happening which can show us some hope, something better? Immediately, I will say, రైతుల agitation ఢిల్లీలో. Opposition parties in India should learn. ఎంత కష్టమైనా కూడా వాళ్ళు వదిలేరు. 8 మంత్లు అక్కడ, కోల్డెస్ట్ వింటర్, హాట్ సమ్మర్, ఇప్పుడు రెయిన్స్, అక్కడే కూర్చున్నారు. ఈ దేశంలో రైతులు మనకి చూపిస్తున్నారు that you have to struggle, that you should not bow down, you should not surrender. దాంట్లో నుంచి నాకు హోప్ వస్తుంది. నాట్ ఫ్రమ్ ది ఓనర్స్ ఆఫ్ మీడియా, నాట్ ఫ్రమ్ డిసిడెంట్స్ ఇన్ ది బీజేపీ, కానీ దాంట్లో నుంచి నాకు ఒక హోప్ వస్తున్నది దట్ రెసిస్టెన్స్ ఇస్ పాసిబుల్, ఇట్ ఈస్ అచీవబుల్. మీరు చూడండి మీడియాలో ఒక్కొక్కసారి మంత్ లో ఒకసారి రాస్తారు ఎడిటోరియల్, పోర్ ఫార్మర్స్, కానీ దే ఆర్ బికమింగ్ ఇన్ డేంజర్ ఆఫ్ బికమింగ్ అ కోవిడ్ సూపర్ స్ప్రెడర్. వీళ్ళ కుంభమేళ మీద ఒక్క ఎడిటోరియల్ రాయలేదండి, కానీ ఫార్మర్స్ ని అక్యూజ్ చేస్తారు. But still the farmers' protests have gone on. వాళ్ళ మీద సెడిషన్ కేసెస్ ఏంటో, ఐ థింక్ ఎవ్రీ ఫార్మర్ లీడర్ పెగసస్ ఉంటుంది ఆయన ఫోన్లో, without doubt. But they have continued to fight and resist. There is no single answer. ఇంత పెద్ద ప్రాబ్లంకి there is no single answer, no simple answer. But the message from the farmers' agitation is resistance is possible, it is achievable. నేను లాస్ట్ లో ఇది చెప్తాను, if we cannot what we are fighting now, మేము ఒక రెక్కల గుర్రం గురించి we are not agitating and fighting on that. We are fighting the consolidation of a super surveillance authoritarian state that is swiftly dismantling democracy in this country. మేమందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయలేమంటే we will fail. Unlike that,
ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫార్మర్స్ తీసుకుంటే I think we will succeed. Thank you. థ్యాంక్స్ సాయినాథ్ గారు. చాలా బాగా ఉంది ఉపన్యాసం అని చాలా మంది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు చాలా మీడియాలు ఇది ఒక విదేశీ కుట్ర అని చెప్పేసి అంటున్నాయి. భారతదేశానికి ఏం సంబంధం లేదు, విదేశీ కుట్ర అనేటువంటిది ప్రచారం జరుగుతుంది చాలా మీడియాలో. దీని గురించి మీరేమంటారు? నేనేమంటున్నానంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఇట్ ఇస్ విదేశీ. దేశం మట్లో ఉంటే we would hear of it on the radio, TV and newspapers. I'm very grateful it is విదేశీ. ఏంటంటే ఇంకొకటి, కానీ ఆ విదేశీ దేశీ కనెక్షన్ చూడాలి కదా. ఓకే, ఇట్ ఇస్ ఆల్ ఫారెన్ కన్స్పిరసీ. ఎవరు కన్స్పిరేటర్స్? ఒక నేమ్ నేతన్యాహు, ఇంకొకటి మోదీ. Please, let us look at that whole picture. Why are we, when did suddenly we get scared of international conspiracy? International conspiracy ఎప్పుడెప్పుడు వస్తుంది? When they say India's economy is booming, then there is no conspiracy. When they say India is lying about COVID figure, అప్పుడు global conspiracy. Washington Post is jealous of India's progress. ఇవన్నీ వస్తాయి. This is nonsense. ఇంత juvenile response. అంతే. కిరణ్ చంద్ర, ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు ఫోన్స్ లో చాలా బ్యాంక్స్ నుంచి మా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయండి, మేము మీ రేట్ ఇస్తాము, మీకు చాలా సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ అని వస్తుంటాయి కదా. మరి మీరు చెప్పిన దాన్ని బట్టి అది ఓపెన్ చేస్తే ప్రమాదం, ఓపెన్ చేయకపోతే అందులో ఏముందో తెలియదు. ఏం చేయాలి వినియోగదారుడు? ఈ సమస్య పరిష్కారం కోసం ఒక చిన్న ప్రయత్నం జరిగింది. ఏంటంటే FSMI నుంచి ఒక బాట్ తయారు చేసామండి. అయితే ఈ టెలిగ్రామ్ బేస్డ్ బాట్ అది. దాని మీద పూర్తి వివరాలు కింద విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ ఈ వీడియో కింద కూడా పోస్ట్ చేస్తాము. ఆ బాట్ లో వచ్చిన లింక్ ని కనుక మనం పేస్ట్ చేస్తే ఈ పెగసిస్ కి సంబంధించినటువంటి కొన్ని ఈ సర్వర్లకు సంబంధించినటువంటివి నోన్ సర్వర్స్, అంటే ఇప్పుడు తెలిసినటువంటి సర్వర్లు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఫ్లాగ్ చేస్తుంది. ఇప్పుడు దాకా ఉన్నటువంటి పాసిబిలిటీ అదే. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా కొన్ని రిలీజ్ చేశారు. దీని మీద మనం ఇండివిజువల్స్ని ఎవరినైనా టార్గెట్ చేస్తే ఇప్పుడు తప్పించుకోగలం అనుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి ప్రత్యామ్నాయ సాఫ్ట్వేర్లు కొన్ని ఉన్నాయి. మన ప్రమేయం లేకుండా ఏది పడితే అది ఇన్స్టాల్ కాకుండా ఉండటానికి కొన్ని ప్రత్యామ్నాయ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ల్యాప్టాప్లో అయితే కనుక మైక్రోసాఫ్ట్ విండోస్ ఇట్లాంటివి అయితే ప్రత్యక్షంగా మన ప్రమేయం లేకుండా ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఫ్రీ సాఫ్ట్వేర్లకు మూవ్ కావచ్చు. అట్లాగే మొబైల్ ఫోన్స్లో కూడా ఇప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలు అట్లాంటివి ఇవాల్వ్ అవుతుంది. అందుకని స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ అయితే లేదు, టార్గెటెడ్గా ఉంటే కనుక. ఇప్పుడు అందుకని మనం అడుగుతుంది కూడా ఇప్పుడు ఏంటంటే అసలు దీని లోతు ఎంత, దీని విస్తృతి ఎంత అనేటువంటిది చెక్ చేయాలి. మీరు అడిగిన ప్రశ్న టార్గెటెడ్ సర్వేలెన్స్, మాస్ సర్వేలెన్స్, దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇది పెగసిస్ కేసు మొత్తం అంతా ఇప్పుడు దాకా మనకు ఉన్నటువంటి సమాచారం ఇది టార్గెటెడ్ సర్వేలెన్స్ అని చెప్పి, అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళని హిట్ చేస్తుంది. మాస్ సర్వేలెన్స్కి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు చాలా అందుబాటులో ఉన్నాయి. మన మొబైల్ ఫోన్లోంచి మనకు తెలియకుండా సమాచారం వెళ్ళిపోవటం, ఇట్లా ఈ ట్రాకర్స్. ఒక బాగా సుపరిచితమైనటువంటి పాత్రికేయ మిత్రుడు ఫోన్ ఒకసారి తీసుకొని చెక్ చేస్తే దాదాపు ఒక 100 వరకు 100 సర్వర్ తన మొబైల్ ఫోన్ నుంచి తన ప్రమేయం లేకుండా సమాచారం వెళ్ళిపోతుంది. అట్లాంటి అభద్రతా పరిస్థితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫీస్కి రండి. మేము మీ మొబైల్ ఫోన్స్ సెక్యూర్ చేయడానికి సహాయపడగలుగుతాము. ఇంకా ఇప్పుడు దాకా లేదు. ఎవరైనా ఉందని చెప్తే కూడా అవివేకమైనటువంటి అసలు ఈ సాఫ్ట్వేర్ దీని
పదే ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఇది పెగసిస్ సాఫ్ట్వేర్ ఒకటి స్నోడెన్ రివీల్ చేసినటువంటి అంశాల్లో కానివ్వండి, వికీలీక్స్ వాళ్ళు వాల్ట్ 7 అని చెప్పి 2016 సంవత్సరంలో సైబర్ సాఫ్ట్వేర్ మొత్తం అంతా రిలీజ్ చేశారు. వాళ్ళు ఇది ఉంది అనేటువంటి విషయాన్ని అటువంటి సాఫ్ట్వేర్ ఎంత అంటే దాదాపు 5,000 ప్రోగ్రామ్లు ఉన్నాయి. ఆ 5,000 రకాల ప్రోగ్రామ్ యొక్క కోడ్ కెపాసిటీ కనుక మనం పరిశీలిస్తే ఫేస్బుక్, వాట్సాప్ చూస్తే ప్రపంచం మొత్తం మీద 300 కోట్ల మంది పరస్పరం చర్చించుకుంటూ ఉంటారు. ఒక ఫేస్బుక్ నడపడానికి, వాట్సాప్ నడపడానికి వాడుతున్నటువంటి కోడ్ బేస్ ఎంత ఉంటుందో ఎక్కువ కోడ్ ఈ 5,000 ప్రోగ్రాముల్లో ఉంది అనేటువంటి ఇంతకు ముందే 2016 సంవత్సరంలో బయటకు వచ్చింది. ఈ సైబర్ ఆర్సెనల్కి సంబంధించింది, సైబర్ దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు జరగాల్సినటువంటి కీలకమైన చర్చ ఏంటంటే, మనకి ఎట్లా అయితే స్పేస్ వార్స్ చేయడానికి లేకుండా ఒక ట్రీటీ ఉందో, న్యూక్లియర్ వార్ఫేర్ వ్యతిరేకంగా ఒక ట్రీటీ ఉందో, అట్లాగే సైబర్ దీనికి సంబంధించినటువంటి దానికి కూడా ఒక ట్రీటీ ఒకటి అవసరం అవుతుంది ఇంటర్నేషనల్గా. సాయినాథ్ గారు పదే పదే ఈ సమస్య యొక్క స్వభావం విశ్వం మొత్తం ఉండటంలో ఒక సిల్వర్ లైనింగ్ ఉంది అంటే దాని అర్థం మనకి ఇట్లాంటి ఒక ప్రత్యామ్నాయాన్ని యుఎన్ నాయకత్వంలో ఒకటి బయటికి రావాల్సి ఉంటుంది. కానీ పౌర సమాజంలో ఇట్లాంటి చర్చ ఇంకెక్కువ విస్తృతంగా జరగాలి. ముందుగా విజ్ఞాన కేంద్రం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇట్లాంటి చర్చను పెట్టుకుంటాం. సాయినాథ్ గారు ఇంకో ప్రశ్న వచ్చింది మీకు. ఇది ఈ పెగాసస్ అనేటువంటిది చాలా ఖర్చుతో ఉన్నటువంటిది. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి, 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి దీనికి. మరి ఇంత డబ్బు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అవుతే దాన్ని పార్లమెంట్కి కానీ లేకపోతే సిఏజీకి కానీ తెలియకుండా ఎట్లా దాచిపెట్టడం సాధ్యమవుతుంది అనే ప్రశ్న. ఈ మైక్ ఆన్ చేయాలి. మైక్ 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 ఈ ప్రభుత్వం ఎలాగంటే అన్ని ఇన్ఫర్మేషన్ కెన్ బి కన్సీల్డ్. ఎలక్టరల్ బాండ్స్ ఇన్ఫర్మేషన్ కెన్ బి కన్సీల్డ్. ఎలక్టరల్ బాండ్స్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళకి మీరు అనానిమిటీ ఇచ్చారు. కోవిడ్ నంబర్స్ కెన్ బి కన్సీల్డ్. రఫేల్ డీల్ ఎనెక్స్టర్స్ కెన్ బి కన్సీల్డ్. ఇంకొకటి, ఇది ఆల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, సర్వేలెన్స్ ఏజెన్సీస్ వాళ్ళకి ఒక బ్లాక్ ఫండ్ అని చెప్తారు. బ్లాక్ ఫండ్ వితౌట్ రికార్డ్ అది ఉంటుంది వాళ్ళ దగ్గర. అరే ఫర్గెట్ ఆల్ ది అదర్ ఏజెన్సీస్. పిఎం కేర్స్ ఫండ్ కా డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉంటాయి? నోబడీ నోస్ హౌ మెనీ 1,000 crores ఆర్ దేర్ ఇన్ ద పిఎం కేర్స్ ఫండ్. మొదట వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు వీఆర్ నాట్, మేము ఏం డీటెయిల్స్ ఇవ్వము, ఇది ప్రభుత్వం ట్రస్ట్ కాదు, ఇది ప్రైవేట్ చారిటబుల్ ట్రస్ట్. డిసెంబర్లో చాలా క్రిటిసిజం తర్వాత ఒప్పుకున్నారు. ఇట్ ఈస్ బీయింగ్ రన్ బై పిఎంఓ, ఇట్ ఈస్ బీయింగ్ రన్ బై ద గవర్నమెంట్, బట్ దే హ్యావ్ క్లెయిమ్డ్ ఎగ్జామ్షన్స్ యాజ్ నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ట్రస్ట్. అయితే ఎవరికి తెలుసు ఎంత డబ్బు ఉందో, ఏ హెడ్స్ లో ఉన్నాయో. కానీ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దగ్గర ఒక సైలెంట్ బడ్జెట్ ఉంటుంది, అది అపియర్ అవ్వదు పార్లమెంట్ లో. కానీ ఈ పెగసస్ ఎంత కాస్ట్లీ అంటే ఏ ఒక్క ఏజెన్సీ చేయలేదు. ఐ మీన్ వన్ ఎన్ఐఏ ఆర్ వన్ సిబిఐ ఆర్ ఐబి కెనాట్ అఫోర్డ్ దిస్. It has to come from the government. That much money, intelligence bureaus, IB దగ్గర ఎంత డబ్బు ఇది చేయడానికి? ఒక్కొక్క ఇండివిజువల్ టార్గెట్ $300,000, $325,000 ప్లస్ ఇంకొకటి వేరే ఆప్షన్స్, ఫెసిలిటీస్ అని పెడితే $500,000 you are spending on one individual. $500,000. అవుతే ఐబీ, సిబిఐ, ఈవెన్ రా, ఐ డోంట్ థింక్ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బడ్జెట్. ఎందుకంటే $500,000 పర్ ఇండివిజువల్ అంటే
ఇంతవరకు 155 పేర్లు వచ్చాయి. అండ్ ఇట్ ఈస్ సో ఫనీ, ఏ రోజు మీకు కొత్త ఐటీ మినిస్టర్ పార్లమెంట్ లో నుంచి డిఫెండ్ చేశాడు ప్రభుత్వంకో, ఆ రోజే ఆయన పేరు కూడా వచ్చింది సర్వేలెన్స్ లిస్ట్. 155 ఇది అనుకోండి, 160. I think it will be actually thousands. I think it will be hundreds. 160 people కూడా చూస్తే $80 million అండి. $80 million అనుకో. $80 million ఉంటే ఏ ఏజెన్సీ చేతిలో అంత డబ్బు ఉంది? ఒక్క ఐటమ్ మీద $80 million. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్. ఎలాగ ఆర్గనైజ్ చేశారో వాళ్ళే చెప్పాలి మనకి. దే షుడ్ టెల్ పార్లమెంట్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంకో ప్రశ్న ఉంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ నైట్ మేర్ స్టేట్ అని చెప్పేసి అన్నారు. దీనికి పరిష్కారం ఆ పంజాబ్లో జరుగుతున్నటువంటి ఆందోళన, పంజాబ్ రైతులు చేస్తున్నటువంటి ఆందోళన ఒక కాంతి రేఖగా చెప్పారు. అది సరిపోతుందా? దీన్ని ఎట్లా దేశం ఎట్లా కౌంటర్ చేయగలదు ఈ స్థితిని? నేను ఇది చెప్పట్లే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ ది ఆన్సర్ టు దిస్. నేనేం చెప్తున్నా అంటే, రైతులు మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. రెసిస్టెన్స్ గురించి మన ఫీల్డ్స్ లో మేము అనుకోవాలి. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని మన ఫీల్డ్స్ లో బట్ డెఫినెట్లీ దెర్ ఆర్ 5-6 things that we have to do. One, defend the Constitution of India and your fundamental rights and ask for enforcement of directive principles. Two, fight the consolidation of the surveillance state. It begins for all of us in the middle classes, professional classes. అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన ఇంటెలెక్చువల్ సెల్ఫ్ డిఫెన్స్. That we cannot be carrying around a spy in our pocket. We have to take steps against that. And FSMI, Swechha have offered us ways of maybe not solving the problem, but at least detecting the problem. So there is that. I think it begins with our intellectual self-defense, defending our own mind. Third, మన డిఫెన్స్ ఆఫ్ అవర్ ఓన్ ఇంటెగ్రిటీ. ఈ టైంలో చాలా మంది ఇంటెలెక్చువల్స్, థింక్ ట్యాంక్స్ అందరూ దే హ్యావ్ సింప్లీ సరెండర్డ్ టు ద గవర్నమెంట్. దే హ్యావ్ సరెండర్డ్ టు ద స్టేట్. ఆ సర్వేలెన్స్ ఎంతవరకు వెళ్ళిందంటే వాళ్ళ మినిస్టర్స్, వాళ్ళ నీతి ఆయోగ్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా సర్వేలెన్స్ చేస్తున్నారండి. I think our task and our thing is to completely expose what is going on. That is also one of the things. రైతులకు రెఫర్ చేసినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎంత డిఫికల్టీ అయినా కూడా వాళ్ళు సరెండర్ చేయలేదు. మేబీ దే విల్ ఎలా ఎంత డిఫీట్స్ అయినా కూడా, ఎంత సెట్ బ్యాక్స్ అయినా కూడా సరెండర్ చేయాలి. దే డిడ్ంట్ గో అండ్ సే ఓకే వి ఆర్ యువర్ మెన్ ప్రభుత్వంకి. అదే నేను చెప్తున్నా, నా స్పిరిట్ ఆఫ్ రెసిస్టెన్స్ మన ఇండివిజువల్ ఏరియాస్ లో, జర్నలిజంలో, పాలిటిక్స్ లో, అకాడమిక్స్ లో ఆ స్పిరిట్ రావాలి. అదే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా ప్రశ్నలు ఏవి లేవు. చాలా వివరంగా మీరు ఇద్దరు ఈ సబ్జెక్ట్ని డీల్ చేశారు. మీకు మా ప్రేక్షకులందరి తరఫున, చూసినటువంటి వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినయ్.